మొట్టమొదటిది ఏమిటి? నిరీక్షణ. రెండవది మనశ్శాంతి. నిరీక్షణకి ఏమిటి ఉపమానం? సహారాయడాది ఎండలో 10 దినములు ఉన్నటువంటి వాడు ఎటువంటి దాహార్తిని పొందుతాడో అటువంటి దాహార్తిని పొంది ఉన్నప్పుడు నీకు అది తీర్చేటటువంటి వాడు కనుక కనపడ్డప్పుడు అతనిని ఎలా ప్రాధేయత పడతావో అటువంటి ప్రాధేయత తృష్ణ. దాహార్తిని తృష్ణ అంటారు ఆయన. ఏమంటున్నాడు? దాహం కలగడం సహజం, కానీ అది తీర్చేవాడు కలిగినప్పుడు, వాడు ఎదుర్కొండా వచ్చినప్పుడు అతను ప్రాధేయత పడేటువంటి విధానంలోనే ఉంది అతను నీకు దాహార్తిని తీర్చడం. కాబట్టి పరమాత్ముడైనా గురువునైనా నీవు అటువంటి ప్రాధేయత తృష్ణను అనుభవించినప్పుడు మాత్రమే పొందగలుగుతావు. మనం ఏమనుకుంటామంటే నాకు దుఃఖం కలిగితే చాలు, దుఃఖం కలిగితే జ్ఞానం కలుగుతుంది అని మన అభిప్రాయం. ఎవరికైనా ప్రపంచంలో దుఃఖం ఎవరికి కలగడం లేదు, అందరికీ దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగినంత మాత్రం జ్ఞానం కలుగుతుందా? కలగదు ఆయన. అంతే కదా. మరి దుఃఖం అజ్ఞాన ఫలితం, దేహాభిమాన ఫలితం, అహంకార ఫలితం, అవిద్యా ఫలితం. మరి అటువంటి దుఃఖానుభవం నుంచి నీకేం కావాలట? నన్ను బయటపడేసేవాడు ఎవడైనా దొరుకుతాడా అని వెతికేటటువంటి సహ రావాలి. సహ వచ్చినంత మాత్రాన ఫలితం వస్తుందా? ఆ కనపడ్డప్పుడు వాడు నువ్వు నీ అహాన్ని విడిచిపెట్టి ప్రాధేయపడ, దేహాభిమానాన్ని విడిచిపెట్టి ప్రాధేయపడితే అప్పుడు కానీ ఆ మహానుభావుడు తానున్న స్థితి నుంచి కిందకి దిగొచ్చి నీకు సహాయం చేసి అప్పుడు కానీ నీకు ఆ దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి నీవు సాధకుడైనటువంటి వాడు ఎప్పుడు ప్రాధేయపడే స్థితిలో ఉండాలి, కానీ డిమాండ్ చేసే స్థితిలో ఉండవు. ఇప్పుడు అందరూ గురువుని డిమాండ్ చేసే స్థితిలో ఉన్నారు. ఎవరి కోసం చెప్తాడండి? ఎవరి కోసం వస్తాడండి? నేను ఇంతకాలం నుంచి ఆయన పడే ఉన్నది ఎందుకోసం? ఇలా మాట్లాడుతున్నారు. ఇలా దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ఎవరైతే ప్రాధేయపడతారో నీలో గనక ఆ స్వభావం, ఆ లక్షణం కనపడగానే వెంటనే అతను చేయవలసిన పనిలో ఒక్క అణువంతా కూడా మిగల్చడిగా
వెంటనే చేసేస్తారు. ఆర్తిని, ఆ ప్రాధేయతని కనుక నీలో కనుక కనపడలేదు, పరమాత్ముడు గురువు అంత కఠినం ఈ ప్రపంచంలో ఎవరు లేదు. ఎందుకంటే వాళ్ళు రాయి లాంటి వాళ్ళు కలరు, వాళ్ళు ఉన్న స్థితిలో వాళ్ళు ఉంటారంటే. అదే ప్రాధేయపడ్డావా, ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనంతగా వాళ్ళు చేయగలుగుతారు. అదే వాళ్ళకి మిగిలిన మనుషులకి తేడా. అందుకని ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, మేము దుఃఖం కలుగుతుంది కదా, మాకు దుఃఖం నుంచి అనుభవం వచ్చేస్తుందిలే అనుకుంటారు. లేదంటే గురువును పరమాత్మను అనుసరిస్తే చాలు జ్ఞానం కలుగుతుంది అనుకుంటారు. అనుసరిస్తే జ్ఞానం కలగదు. ఎందుకంటే నీకు అప్పుడు ప్రాధేయత ఉండదు. అనుసరించేవాడికి దానంతరం ఎందుకు వస్తుంది? నువ్వు సాధకుడు అయితే తప్ప అది ఎప్పటికీ రాదు. ప్రపంచంలో ప్రాధేయపడేవాళ్ళు దుఃఖాన్ని నుంచి, ఆ దుఃఖ నివృత్తి, తాత్కాలికంగా దుఃఖం ఉపశమించడం కోసం ప్రాధేయపడతాం. ఆ ప్రాధేయత వేరు, ఇక్కడ మాట్లాడుతున్నామంటే ప్రాధేయత వేరు. అనుసరించేవాడికి ఏమిటి? ఆర్తుడు వాడు. ఎట్లా అయితే చిన్నపిల్లవాడు కింద పడితే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అంటాడో, కాసేపు దెబ్బ తగిలిన బాధను మర్చిపోగానే అమ్మ లేదు బొమ్మ లేదు, వాడి పనిలో వాడు ఉంటాడు, వాడు ఆటలో వాడు. ఏమైంది? అలాంటి మనం ఆర్తభక్తిని కలిగి ఉంటాం ఇప్పుడు. దీనివల్ల ఏమవుతుందంటే జ్ఞానానికి కావలసినటువంటి బలం లేదు. అందువల్ల నీకు ఆ ప్రాధేయత తృష్ణ అనుభవించేటటువంటి స్థితి కలిగితే తప్ప గురువు యొక్క యథార్థ ఉపయోగం కానీ, పరమాత్మని యొక్క యథార్థ దర్శనం కానీ, అతను ఎలా ఉన్నాడో ఆ అనుభవం కానీ కలగదు నాయనా. నీవు సాధకుడు అయితే తప్ప సాధ్యం కాదు. కాబట్టి ఇవన్నీ ఎవరికి చెప్తున్నారంటే, నన్ను పొందుటకు 12 మార్గములని ముందే ఎందుకు చెప్తున్నాడంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో చూసుకో. ఈ 12 లక్షణాలు కనుక నీలో ఏర్పడినట్లయితే నీవు సత్యశుడు అవుతావు. తప్పనిసరిగా నీవు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతావు. ఈ 12 లక్షణాలలో మొట్టమొదటిది నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎటువంటిది ఏమి ఉండాలంట? నాకు దుఃఖం కోసం నిరీక్షణ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నిరీక్షణ ద్వారా ఆ దుఃఖంలో నుంచి ఉపశమనం పొందుతాము. దుఃఖం నుంచి ఉపశమనం పొందడం గురించి మాట్లాడలేదు. అది ఇంకా తమోగుణం. అంతే కదా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా నీకు దాంట్లోంచి పాఠం నేర్చుకోవాల్సినటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కనీసం నీకు తెలియాలి కదా. అది దుఃఖమైనా తెలియాలి కనీసం. అది దుఃఖం కాదండి సుఖమే అన్నావు అనుకో, అప్పుడు నీకు అసలు దాహార్త ఎక్కడ కలుగుతుంది? కలగదు కదా. అప్పుడు అసలు ప్రాధేయతత్వంతో పనే ఉంది? పనే లేదు. మా ఆయనగారు బాగానే ఉన్నారండి, మా అమ్మగారు బాగానే ఉన్నారండి, నేను బాగానే ఉన్నానండి, బాగానే పొద్దున్నే లేస్తున్నామండి, బాగానే అన్ని పనులు చేస్తున్నామండి, బాగానే భోజనం చేసామండి, బాగానే నిద్రపోయామండి, బాగానే మాట్లాడుకున్నామండి, అంతా బాగానే ఉందండి. అంతా బాగానే ఉన్నప్పుడు నాకు భగవంతుడితో కానీ గురువుతో కానీ ఇప్పుడు నాకు ఏం పని వచ్చింది? కాబట్టి మీరు ఎవరైనా సరే ఇక ముందు నుంచి వస్తే మిమ్మల్ని అందరినీ ఏమని ప్రశ్నిస్తామంటే, ఏ నిమిత్తమై వచ్చారని అడుగుతాను. ఎందుకని? నేను చెప్పడం అయిపోయింది అంతా కూడా. ఎందుకని? ఆ సాధన చతుష్ట సంపత్తి చెప్పేశాము, ఆత్మవిచారణ చెప్పేశాము, క్రమ విచారణ చెప్పేశాము, సాధన చెప్పేశాము. ఆఖరి అంశం చెబుతున్నాం అనుకో. ఏమిటి? ఆ సాధకుడు ఏ లక్షణాలను పొందాలి. ఈ పాఠం అయిపోయిందంటే దరిదాపుగా మొదటి అంశాలన్నీ పూర్తయిపోయినాయి. మీరు అందరూ సాధకులుగా మారి మీ క్రమ విచారణ క్రమ సాధన చేస్తూ మీరు ఏదైనా ఇక సందేహాలు అప్పుడప్పుడు మీ సందేహ నివృత్తి, ఆ సాధనలో వచ్చిన సందేహాన్ని నివృత్తి చేయటమే. ఇంకా విచారణకు చెప్పడానికి ఏం లేదు, ఇక అయిపోవచ్చింది అంతా కూడా. మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి క్రమ విచారణ క్రమ సాధన నిజ జీవితంలో చేస్తూ మీకు ఆయా సాధనలో ఏ సందేహం కలిగితే ఆ సందేహ నివృత్తి చేయటమే ఉన్నది. ఎందుకని ఇట్లా చెప్తున్నాం? ఎంతకాలం చెప్తారు ఎవరైనా కానీ? మొదటి పాఠాలు అన్నీ అయిపోయినాయి. ఇక కేవలం ఎవరికి వాళ్ళు జీవించి ఆ జీవితంలో వచ్చే పాఠాలను బట్టి తర్వాత అవసరమైతే మీ స్థితి మారితే పై స్థితులకు సంబంధించినటువంటి విచారణ. ఇక ఎంతసేపు దేహాభిమానమేనా? ఇప్పటి వరకు దేహాభిమానాన్ని చక్కగా విమర్శించి చెప్పారు, చక్కగా ఆత్మవిచారణ అంటే ఏంటో చెప్పారు, పరమాత్మ అంటే ఏంటో చెప్పారు, అంతరాత్మ అంటే ఏంటో చెప్పారు, పంచకోశాలు అంటే ఏంటో చెప్పారు, 3 గుణాల గురించి చెప్పారు, 3 అవస్థల గురించి చెప్పారు, దాన్ని అధిగమించడానికి కావాల్సిన సాధన చతుష్ట సంపత్తి గురించి చెప్పారు. సాధకుడైన వాడు ఏ ఏ లక్షణాలతో ఉంటే సాధకుడు శిష్యుడు సత్శిష్యుడు అవుతున్నాడు ఇప్పుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ సాధకుడు శిష్యుడు అవ్వాలి, సత్శిష్యుడు అవ్వాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తృష్ణ ఎవరికైతే ఉన్నదో
నేను ఎంతసేపు అనుసరించే వర్గంలోనే ఉంటే ఇది సాధ్యం కాదు అని తెలుసుకున్నవాడు, నా జీవితాన్ని సాధన నిమిత్తమే జీవించాలి అనే నిర్ణయం తీసుకున్నటువంటి వాడు సాధకుడు అవుతున్నాడు. అంతేగాని అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నవాడు ఎప్పుడూ కూడా అనుసరించే వర్గంలోనే ఉంటాడు, కానీ సాధకుడైనటువంటి పద్ధతిలో వాడు. సాధకుడు అయితే తప్ప శిష్యుడవు కాలేదు, శిష్యుడు అయితే తప్ప సత్శిష్యుడవు కాదు. కాబట్టి ఈ మార్పులు చేర్పులు ఎలా వస్తాయంటే నీలో ఈ లక్షణాలను గమనిస్తారన్నమాట. నీకు ఆ నిరీక్షణ కలిగిందా కలగలేదా, ఆ స్థితి వచ్చిందా రాలేదా, సహాయం చేయాలి అంటే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడికి సహాయం చేయాలి అంటే ఆ ప్రాధేయతా తృష్ణ కలిగినాకే సహాయం చేశాడు, వీలు కాదు లేకపోతే సహాయం చేయడానికి. సృష్టి ధర్మం అన్నమాట అది. నా వల్ల కాదు మహాప్రభో ఆయన చేతులు ఎత్తేసి ప్రాణత్యాగం అయ్యా, నేను ప్రాణాన్ని విడిచిపెడుతున్నాను, ఇంక నువ్వు తప్ప నాకు అన్యథా శరణం నాస్తి అనేటువంటి స్థితి దాకా వస్తే తప్ప గురువు కానీ పరమాత్ముడు కానీ కరుణించడు. ఎందుకనిట అది సృష్టి ధర్మం. వాళ్ళు సృష్టికి అతీతంగా ఉన్నారు. సృష్టి లోపలికి దిగి వచ్చి నీకు సహాయం చేయాలి అంటే ఇది కనీస ధర్మమై ఉన్నది, కనీస ధర్మమై ఉన్నది. కాబట్టి నీకు ఎప్పుడైతే ఆ తీవ్రమైనటువంటి ఆర్తి కలుగుతాయో అప్పుడు మాత్రమే వారి సహాయాన్ని నువ్వు గుర్తించగలుగుతావు, లేకపోతే నువ్వు గుర్తించలేవు. వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నా కూడా నీకు తెలియదు. కాబట్టి ఎవడైతే ఆ సాధన నిమిత్తమే జీవిస్తూ ఉంటాడో, ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడో వాడికి మాత్రమే తెలుస్తుంది. అనుసరించే వాళ్ళకి సరిగ్గా తెలియదు, వాడికే వాడి గురించి సరిగ్గా తెలియదు. కాబట్టి పరమాత్మ నిర్ణయం కానీ గురువు నిర్ణయం కానీ ఆ అజ్ఞాన స్థితిలో నుంచి నిర్ణయించలేకపోతాడు. కాబట్టి జ్ఞానం ఏర్పడాలి అంటే మనకి 12 లక్షణాలు ఏర్పడాలి. గమ్యం చేరాలి అంటే ఈ 12 లక్షణాలలో మనకు అవగాహన, అనుభవం, జీవితానుభవం ఉండాలి. కాబట్టి అందులో మొట్టమొదటిది ఏమిటి? నిరీక్షణ. సహారా ఎడారిలో ఆ ఎండలో 10 దినములు ఉన్నటువంటి వాడికి ఎటువంటి దాహార్తి కలుగుతుందో అటువంటి దాహార్తి నీకు కలిగి పరమాత్మ దర్శనం కోసం, గురు కృప కోసం నీకు ఎప్పుడైతే అటువంటి ఆర్తి కలుగుతుందో ఆ ఆర్తి ప్రభావం చేత నువ్వు ఎప్పుడైతే తీవ్రమైనటువంటి ప్రాధేయతా తృష్ణ అనుభవిస్తావో అప్పుడు నీవు వారిని తెలుసుకోగలుగుతావు, అని అందుకోగలుగుతావు. రెండవ లక్షణం మనశ్శాంతి. దానికి ఉపమానం ఏమిటి? ఘనీభవించిన సరస్సు వంటి మనశ్శాంతి నీకున్నతో నన్ను తెలుసుకోగలుగుతావు. ఎవరికైతే ఈ ప్రాధేయతా తృష్ణ అనుభవించిన వాడు ఉన్నాడో వాడికి మొట్టమొదటి లక్షణం అంతరంగంలో అన్ని చలనములు తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి ఆ గాఢమైనటువంటి చెరువు ఎట్లా అయితే మొత్తం గడగడిపోతే ఎట్లా ఉంటుందో, నీళ్లే కానీ గడగడిపోయింది, మనసే కానీ జడంగా జరిగబడింది, బుద్ధే కానీ జడంగా జరిగబడింది. ఇంతవరకు ఏవైతే కదులుతూ ఉన్నాయో అవన్నీ కూడా నా ప్రభావం చేత కదులుతున్నాయే కానీ అవి తమంతట తాము కదిలేవి కాదు అనే నిర్ణయం ఎప్పుడైతే స్పష్టంగా తెలిసిందో అప్పుడు ఘనీభవించినటువంటి సరస్సు అంటే మనశ్శాంతి నీకు కలుగుతుంది. అమ్మో ఈ మనసుని మనం ఏం చేయలేమండి అని ఓడిపోయేటటువంటి వాడికి ఎప్పటికీ ఇది తెలియదు. ఈ మనసును మనం కట్టలేమండి, ఈ బుద్ధిని మనం కట్టలేమండి, మన చేత ఏ పని కాదండి, ఎంతమంది వాళ్ళు అవుతుందండి, 100లో 100 మంది కూడాను ఇలా ఉన్నవాళ్లే కదా. ఇవన్నీ ఏమిటంటే అనుసరించే వాళ్ళు మాట్లాడారు, సాధకులు మాట్లాడేది కాదు. సాధకుడికి రెండవ స్థితి ఏమిటంటే ఏం బోధించాడు ఆయన? క్రమ విచారణ, క్రమ సాధన కనుక చేసినట్లయితే మనసు బుద్ధి కూడా జడ పదార్థముల వంటివే. బాహ్యంలో కాళ్ళు చేతులు కన్ను ముక్కు ఎట్లా అయితే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు జడ పదార్థములు తెలుసుకుంటున్నావో అలాగే మనసు బుద్ధి కూడా జడ పదార్థములే, అవి కూడా ఇంద్రియములే, పనిముట్లే, అంతకుమించి వాటిలో ఏమీ లేదు. నీ చేరిక చేతనే చైతన్య స్పర్శ వలనే నేననే అహం, నేననేటువంటి ఆత్మస్వరూపం అందులో చేరడం చేతనే అది చైతన్యవంతమవుతున్నాయి కానీ తమంతట తాము కదలలేవు. అహంలో నుంచి ఆకార భావన పోగొట్టాలండి. నేననేది సత్యం, అజ్ఞాన్ని అనేయాల తర్వాత చూద్దాం. ముందు ఆకార భావన, దేహాభిమాన ప్రభావం చేత ఇంద్రియాలు నేనైపోయావు. కాబట్టి ఆ ఇంద్రియాలు నేను కాదు, నేను ఆత్మస్వరూపుడని ఎవడైతే స్థిరపడ్డాడో ఆ విచారంలో స్థిరపడ్డవాడికి మొట్టమొదట కలిగే అనుభవం ఏమిటంటే మనసు బుద్ధి నాకు పనిముట్లు, అవి నేను అనుమతిస్తేనే అవి పనిచేస్తున్నాయి కానీ నా చేరిక చేత నేననేవాడిని ఉంటేనే అవి పనిచేస్తున్నాయి, లేకపోతే అవి పనిచేసే అవకాశం లేదనేది పరిపూర్ణమైన అవగాహన కలిగి ఆ మనసు ఏమైపోతుంటే ఘనీభవించిన సరస్వలు అయిపోతుంది.
ఆ మనసుకే మరో పేరు బుద్ధి, మరో పేరు చిత్తం, మరో పేరు అహంకారం. ఒక మనసే 4గా పనిచేస్తుంది ఆయా పాత్రలు, ఆయా స్థితులలో. అది అలా పిలువబడుతున్నదే తప్ప ఉన్నది ఒక మనసే. అది ఘనీభవించిన సరస్సు వలె ఉన్నప్పుడు నీ మనశ్శాంతికి ఏ రకమైనటువంటి లోపం ఉండదు, ఏ స్థితిలో కూడా. అప్పుడు నీవు పరమాత్మను తెలుసుకోగలుగుతావు. 3వ లక్షణం నమ్రత. నమ్రతకి ఏమిటి ఉపమానం? మట్టి ముద్ద. మట్టి ముద్దని ఏ ఆకారంలోనైనా మార్పు చేయుటకు వీలైనటువంటి ఓర్పు దేంట్లో ఉందట? మట్టికి ఉన్నది. అటువంటి మట్టి ముద్ద వల్ల నీవున్నతో ఎవరి చేతిలో ఉండాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి గురువు చేతిలో, పరమాత్మ చేతిలో పనిముట్టుగా నా జీవితాన్ని నేను గడుపుతున్నాననే స్థితిలో స్థిరపడిపోయాడు. ఎందుకని? ఘనీభవించినటువంటి మనసులో మనశ్శాంతి కలిగింది. ఆ గురువుని దర్శించాడు, ఆ పరమాత్మను దర్శించాడు. ఆ మనశ్శాంతి ఉన్నటువంటి స్థితి నుంచి ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంటే ఇక మిగిలినటువంటి జీవిత కాలాన్ని నేను పరమాత్మ చేతిలో పనిముట్టుగా, గురువు చేతిలో పనిముట్టుగా గడపబోతున్నాను. ఎలాగా అంటే బొమ్మ తయారు చేసేవాడి చేతిలో మట్టి ఎలా ఉన్నదో అలాగా, అంటే ఆ స్ఫూర్తి యొక్క స్థితి కలిగిందనమాట. ఈ 3వ లక్షణానికి వచ్చేటప్పటికి ప్రతి అంశానికి ఇహమైన, పరమైన, నిత్య జీవితమైన, తన గురించైనా సమాజం గురించైనా ఇంకా వ్యక్తిగత జీవితం అనేది లేకుండా కేవలము ఆ సమిష్టి, ఆ యొక్క గురువు యొక్క స్ఫూర్తి, ఆ పరమాత్మ యొక్క స్ఫూర్తి ప్రభావం చేత ఆ ఆదేశం మేరకే జీవితాన్ని నడపగలిగేటటువంటి స్థితి కలిగింది. ఎప్పుడైతే ఆ స్ఫూర్తి మీద ఆధారపడి జీవిస్తాడో అప్పుడు ఇహం పరం ఒకటైపోయింది, 2 వేరువేరుగా లేవు. అప్పుడు ఆ ఇహాన్ని పరం దృష్టితో చూడగలిగే సామర్థ్యం వచ్చేస్తాను. ఆ పరం దృష్టితోటి చూసి ఆ ఆదేశం ఏమొస్తే అవి మాత్రమే ఆచరిస్తాడు. అవి మాటనే, ఆ ఆదేశాలను మాత్రమే తూచా తప్పక పాటిస్తే అవి తన బాధ్యతగా భావిస్తాడు. అంతకు తప్ప ఇహలోక బాధ్యతలు ఏవి తనకు లేవని స్పష్టంగా ఉంటాడు. ఎక్కడ? అంతరంగంలో. బహిరంగంలో అన్ని కార్యక్రమాలు చేసినా ఏమీ అంటని వాడే ఉంటాడు, చేసి చేయని వాడే ఉంటాడు. కారణం ఏమిటి? లోపలేమీ స్వీకరించటం లేదు కాబట్టి ఆ స్ఫూర్తిని అనుసరించే చేస్తాడు. సహజంగానే పనులు తగ్గిపోతాయి. ఆలోచనలు, పనులు, జ్ఞాపకాలు, ప్రభావ, వాసనలు, గుణాలు, పంచకోశాలు అవన్నీ కూడా ఎప్పుడైతే మనసు, బుద్ధి పనిముట్టై ఘనీభవించిన సరస్సు అయిపోయినాయి అవన్నీ సహజంగా క్షీణించిపోతాయి. ఆ క్షీణించిపోయిన స్థితిలో తాను మాత్రమే ఉంటాడనమాట. అట్లా ఉన్నటువంటి స్థితిలో అన్నింటినీ సహజంగా తెలుసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే వస్తునిశ్చయ జ్ఞానం ఇక్కడి నుంచి కలగడం ప్రారంభం అవుతుంది. ఇటువంటి వస్తునిశ్చయ జ్ఞానం కలిగినప్పటి నుంచి దేన్నైనా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే సామర్థ్యం వస్తుంది. దాని మీద ఊహపోహలు చేయాల్సిన పని లేదు. ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతాడు. ఆ ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే సామర్థ్యం వచ్చేయంటే ఆ స్ఫూర్తి, గురుసత్తాకి ఆ లోబడి, పరమాత్మ స్ఫూర్తికి లోబడి జీవించేవాడిగా ఇది సాధ్యమవుతుంది. నా జీవితం నాదే, పరమాత్మ వేరే అనేవాడికి ఇది ఎప్పటికీ లభించదు. కాబట్టి నా జీవితాన్ని గురువు సత్తాకి అంకితం చేశాను. నేను గురువు చేతిలో పనిముట్టుగా ఉన్నాను, పరమాత్మ చేతిలో పనిముట్టుగా ఉన్నాను అని ఏ సాధకుడైతే జీవిస్తాడో వాడు ఇక్కడి నుంచి శిష్యుడవుతాడు. ఈ లక్షణం వచ్చినప్పటి నుంచి వాడు శిష్యుడవుతాడు. కాబట్టి నేను నా జీవితాన్ని అతని చేతిలో పనిముట్టుగా ఉంచి జీవిస్తున్నాను అనేంటే ఆ పనిముట్టుగా ఉన్నటువంటి జీవితాన్ని జీవించాలి. అప్పుడు కానీ ఈ నమ్రత రాదు. కాబట్టి మొదటిది నిరీక్షణ, రెండవది మనశ్శాంతి, మూడవది నమ్రత. మనమందరికీ కూడాను మన నమ్రత ఎటువంటిది? మనకు అనుకూలంగా ఉన్నంతసేపే ఉంటుంది ఆ నమ్రత, వ్యతిరేకమైతే పోతుంది. కాబట్టి అనుసరించే వారి పద్ధతి ఇది. కానీ సాధకుడై శిష్యుడయ్యేవాడి పరిస్థితి ఏంటంటే ఒకసారి మట్టి వలె తయారై అట్లా అతని చేతిలో బొమ్మగా తయారైన తర్వాత ఇంకా వేరే అతనికి ఏమి స్వేచ్ఛ లేదు. అలా ఒదిగిపోయి ఉంటాడు అనమాట. ఎప్పుడు అతను మట్టి బొమ్మే. అది ఎప్పటికైనా అతను నువ్వు ఈ ఆకారం కాదు, వేరే ఆకారం, నువ్వు వేరే పరిస్థితి అంటే అలాగేనంటాడు. నువ్వు ఇది కాదు, అలాగే నువ్వు ఇదే అయినా నీకు తన నిర్ణయం అంటూ ఏముండదండి. స్వనిర్ణయం లేక గురువు నిర్ణయం మేరకు పరమాత్మ యొక్క స్ఫూర్తి మేరకే జీవిస్తాడు. ఇది నమ్రత అండి. తర్వాత లక్షణం నిస్పృహ. ఈ నిస్పృహ చాలా ప్రధానమైనటువంటిది. మనకి నిస్పృహ ఎలా కలుగుతుంది? విషయాల్లో ప్రవర్తించినప్పుడు ఆయా విషయాల్లో నువ్వు అనుకున్న ఫలితాలు కానీ, నువ్వు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి స్థితి కానీ, భావస్థితిలో నీకు అనుకూలంగానే కలగనప్పుడు నీకు నిరాశ కలిగి ఆ నిరాశ నుంచి ఇక సాధించలేను అనేటువంటి నిస్పృహ కలుగుతుంది. ఇది సాధ్యం కాదనే నిస్పృహ కలుగుతుంది. అటువంటి నిస్పృహ గురించి మాట్లాడాలి ఇక్కడ. సాధకుడు శిష్యుడు అవ్వాలి ఖచ్చితంగా.
శిష్యుడు అవ్వాలి అంటే ఈ నిస్పృహ స్థితి దాకా రావాలి. ఎందుకంట నువ్వు ఎంత గురువు చేతిలో పనిముట్టుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా నీకు నేననే భావన ఇంకా మిగిలే ఉంది. ఆ నేననే భావన మిగిలి ఉండడం చేత ఆ నిస్పృహ కలుగుతాడు. అందుకే నిస్పృహకు ఉపమానం ఏమిచ్చాడు? అంటే ఏమిటట, పనిముట్టు వలె ఉన్నాడు కానీ ఏం కలగలేదు, సాక్షాత్కారం కలగలేదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం కానీ పరమాత్మ సాక్షాత్కార జ్ఞానం కానీ కలగలేదు. కాబట్టి దానికి నిస్పృహ కలిగింది. అరే నేను గురువు చెప్పిన మేరకే, గురువు నిర్ణయం మేరకే ఉన్నానే, పరమాత్మ ఇచ్చిన స్ఫూర్తి మేరకే జీవిస్తున్నానే, అయినా కానీ నాకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగలేదే, నాకు పరమాత్మ కనపడలేదే. ఆ కనపడలేకపోవడం చేత ఇప్పటి వరకు నేను సాధించినటువంటి స్థితి ఏం చేసుకునేది, దీనివల్ల ఉపయోగం ఏముంది? ఇవన్నీ నేను దేనికోసం చేశాను? ఆ నిరీక్షణ కానీ, ఆ మనశ్శాంతి కానీ, ఆ నమ్రత కానీ, ఈ 3 లక్షణాలు నాకు ఎందుకు వచ్చినాయి? ఆత్మసాక్షాత్కార జ్ఞానం కోసం, లేదు పరమాత్మను దర్శించడం కోసం. మరి నేను దర్శించలేకపోయానే అనే ఒకే ఒక్కటి మాత్రమే మిగిలిందట. ఆ నమ్రత నుంచి మిగిలింది ఈ ఒక్కటే మిగిలింది. ఈ ఒక్కటే మిగిలిన దానికోసం ప్రాణత్యాగం చేయడానికి ఎప్పుడైతే సాహసిస్తావో, అంటే పరమాత్మ దర్శనం కోసము, ఆత్మసాక్షాత్కార జ్ఞానం కోసము కానటువంటి జీవితం వృధా అని తీవ్రమైనటువంటి దుఃఖాన్ని ఎప్పుడైతే పొందావో అప్పుడు ప్రాణత్యాగానికి సిద్ధపడతావు అనమాట. సాహసించడం అంటే బ్యారేజీకి దూకడం కాదు. ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి మానసిక స్థితి ఎప్పుడైతే కలిగిందో, దీనికోసం ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగండి, ఆ పరమాత్మని దర్శించనిదే ఈ జీవితం వృధా అనే తీవ్ర దుఃఖం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీకు వెంటనే నన్ను దర్శించగలవు స్పష్టంగా చెబుతున్నాడు. వెంటనే ఆ గురుకృప చేత నీకు వెంటనే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది, ఆ పరమాత్మను దర్శించగలుగుతావు. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్థితి అండి. అందుకే ఈ నిస్పృహ రావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇది వస్తే తప్ప ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగదు. అది కూడా ఎలా రావాలి? 5 లక్షణాలతో రావాలి. లైన్లో అందరూ అంటారు, ఈ మాట నోటితో అంటారండి, కానీ ఏంటంటే అది రావాలంటే 3 లక్షణాలు రావాలి. వచ్చిన చిక్కడి అందరు, నేను ఇట్లా అనేవాళ్ళని చాలామందిని చూశానండి. మేమేమైనా సరే ఈ జీవితంలోనే ఇప్పుడే ఈ క్షణమే పొందాలంటారు. బాగానే ఉంది. అది నీకు ఎట్లా వస్తుందట? నువ్వేదో మాటలతో చెబితే వచ్చేది కాదు. అది నీ హృదయ ద్వారములు తెరవబడి నీ హృదయ స్థానం నుంచి నువ్వు పరిశుద్ధుడవై అక్కడ కలుగుతున్నట్లు. మాటలతో పై మాటగా చెప్పేది కాదండి. నిన్ను గమనిస్తే నీలో ఏం కనబడతాయట? ఆ లక్షణాల పైన చెప్తున్న లక్షణాలన్నీ కనబడతాయి. నిరీక్షణ, తర్వాత మనశ్శాంతి, ఆ తర్వాత నమ్రత. ఈ 3 లక్షణాలతో నువ్వు పరిణామం చెంది సిద్ధపడిన వాడవై అక్కడ ఉండాలి. ఆ సిద్ధపడకపోతే నీకు అది తెలివితేటలు రావు. ఆ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, దీన్నే చెప్పేదండి. ఆత్మసాక్షాత్కారం అనేది ఇంద్రియ జ్ఞానంతో తెలుసుకోలేవు, ఇంద్రియాలతో తెలుసుకోలేవు. అది అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతమైనటువంటిది. ఆ ఆత్మసాక్షాత్కారం కానీ పరమాత్మ దర్శనం కానీ కళ్ళతో చూడలేవు, చెవులతో వినలేవు. ఈ జ్ఞానేంద్రియాల పరిధిలోకి రాదు, అంతరింద్రియాల పరిధిలోకి రాదు. అది అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతమైనటువంటి. కానీ దేంతో గ్రహించవచ్చు? బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. కేవలం బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతావు దాన్ని. అయినప్పటికీ కూడా ఆత్మకు అతి దగ్గరగా ఉన్నటువంటిది బుద్ధి. ఆత్మ నుంచి మనం ఒక ఆత్మసాక్ష నేననే ఆత్మస్థితి నుంచి ఒక అడుగు, ఒక దర్శనం, ఒక చూపు పక్క పడగానే బుద్ధి ఉత్పన్నమైంది. కాబట్టి మనం అందరం బుద్ధి లేదా అంటున్నాం. ఆ జ్ఞానానికి బుద్ధి అని పేరు, తెలివికి బుద్ధి అని పేరు, ఎరుకకు బుద్ధి అని పేరు. ఆ బుద్ధికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ సంస్కృత బుద్ధి అది, తెలుగు బుద్ధి కాదు అది. ఆ బుద్ధి అంటే దాని అర్థాలు, నానార్థాలు చాలా ఉన్నాయి. కానీ అది దానికి కారణం ఏమిటంటే ఆ దాంట్లోనే అతి దగ్గరగా ఉండడం చేత మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకనంటే కాళ్ళు చేతులు ఆత్మసాక్షాత్కారం కన్ను చూడాలంటే వీలు కాదు. ఇవన్నీ కూడా పనిముట్లు. బుద్ధి కూడా పనిముట్టు. ఎవరికి? నేను పనిముట్టు. నీకు తెలియబడాలిగా ముందు. అసలు అది తెలియబడాలంటే మొట్టమొదటి ఎవరు? అతి దగ్గరది ఎవరు? మొదటి ప్రతిబింబం బుద్ధి. ఆ మొదటి ప్రతిబింబ స్థితికి అది పూర్ణ వికాసం చెందాలి. బుద్ధి పూర్ణ వికాసం చెందితే ఆ అతీంద్రియ స్థితిని గుర్తించగలిగే సామర్థ్యం వస్తుంది. అది ఎలా వస్తుందా? ఈ 5 లక్షణాల ద్వారా వస్తుంది. అందుకని ఆ లక్షణాలు ఏర్పడాలి, జీవించాలి. లక్షణాలతోటి నిరీక్షణ, మనశ్శాంతి, నమ్రత, నిస్పృహ. ఈ లక్షణాలు కలిగినటువంటి వాడికే అది సాధ్యమవుతుంది. ఈ లక్షణాలు కలగకుండా
నేను ప్రాణత్యాగం చేస్తానని ఆత్మసాక్షాత్కారం లేకపోతే అని మాటగా అంటే ప్రయోజనం లేదు. ఎందుకనిట ఎవరి కోసం ఎవరికి చెప్తావు? ఇది మరొకటి కోసం చెప్పేది కాదు. నువ్వు ఎదుర్కొండా కూర్చున్నటువంటి గురువుకి ఎన్నిసార్లు ఇలాగ నువ్వు మాటల ద్వారా చెప్పినా ఆయనకి తెలుసు కదా. ఆయన నీ మాటల్ని పరిగణలోకి తీసుకోండి, నీ జీవితాన్ని పరిగణలోకి తీసుకుంటాడు, నీ హృదయాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి నువ్వు మాట్లాడుతున్నంతసేపు ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వు మాట్లాడడం మానేసి సాధనలో దిగి నువ్వు ఆ సాధనతో పరిణతి చెందినప్పుడు నీ యొక్క సాధనని గమనిస్తాడు, సాధనాపూర్వక జీవితాన్ని గమనిస్తాడు. నువ్వు అడిగే ప్రశ్నలు, నీ సందేహాలు, నీ క్రమం ఎలా ఉంది, నీ జ్ఞానం ఎలా ఏర్పడుతుంది, క్రమంగా నువ్వు ఇంద్రియాలను అధిగమించగలుగుతున్నావా ఆ జ్ఞాన ప్రభావం చేత, లేకపోతే అలాగే పూర్వస్థితిలోనే ఉండి మాటలు చెబుతున్నావా? అంటే ఎందుకని చెబుతున్నాడంటే ఈ శాస్త్రజ్ఞానం చేత కూడా ఇలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది తెలియకపోతే వేస్ట్ అండి, ఈ జీవితం వేస్ట్ అండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం వాళ్ళు ఎవరు అనుసరించే వర్గంలోని వాళ్లే. కానీ వీళ్ళకి ఏం తెలుసంటే మిగిలిన వాళ్ళకంటే కొంత శాస్త్రజ్ఞానం తెలుసు. ఆ పుస్తకం ఈ పుస్తకం చదవడం, అవి ఇవి వినటం, ఎవరో వారో వీరో మహానుభావాలు దర్శించటం, అంతవరకే ఉంది వాళ్ళకి శక్తి. అంతకు మించి జీవితంలో మారడానికి కావాల్సినటువంటి శక్తి లేదు, ఆ పట్టుదల లేదు, నిగ్రహం లేదు, పరిణామం చెందాలంటే తీవ్రమైన దీక్ష లేదనమాట. అందువల్ల ఏమవుతుంది, వాడు కూడా అంటాడు కానీ యథార్థ స్థితి వచ్చినప్పుడు నిలబడలేడు, జారిపోతాడు. అప్పుడు ఎలాగ సాధ్యం? మళ్ళా మామూలే, దేహాభిమానంలో పడిపోతూనే ఉంటాడు. పడిపోతే మళ్ళా మామూలే. కాబట్టి ఎంతకాలం పడిపోతావు? అలా పడిపోయే అవకాశం లేదు. ఒక స్థితి దాటిపోయినాక పడిపోయే అవకాశం లేదు. అది ఎటువంటిది? అది ఇదిగో ఇదనమాట. ఒక్కసారి ఈ స్థితి వరకు వచ్చేసిన వాడికి ఇంకా తర్వాత దీంట్లోని పడిపోలేడండి. కిందగా పడిపోవడం సాధ్యం కాదు. కిందగా పడిపోయినట్టు కనబడతాడు, కిందకు దిగొచ్చినట్టు కనబడతాడు అంతే. తన స్థితిలో తానుంటే లౌకిక వ్యవహారం దేహంతో కూడిన వ్యాపారం జరగదు. కాబట్టి ఆ వ్యాపార నిమిత్తమే వస్తాడంతే. తన స్థితిలో తాను ఉండగలడు, ఎంతసేపైనా ఉండగలడు, జీవితకాలం కాదు, కల్పాంతం వరకైనా ఉండగలడు. ఎందుకని అట్లా ఆ స్థితి కలిగితేనే అది సహజం. ఎందుకని శరీరం యొక్క జనన మరణాలను అధిగమించి ఉంటాడు కాబట్టి. కానీ ఇహలోక శరీర వ్యాపార నిమిత్తమై కిందకు దిగొస్తూ పోతూ ఉంటాడు. కానీ బాహ్యంగా అనుసరించే వాళ్ళకి, మామూలుగా దేహాభిమానంతో జీవించే వాళ్ళకి చూసినప్పుడు మనలాగానే ఉన్నాడు కదా, ఈయన మనలాగానే తింటున్నాడు, మనలాగానే పడుకుంటున్నాడు కదా అనుకుంటాడు. నీకు ఆయనకి తేడా అక్కడక్కడ నిర్ణయంలోనే తేడా అండి. నీకేమో అజ్ఞానపూర్వక నిర్ణయం కలుగుతుంది, వాళ్ళకేమో సహజంగా జ్ఞానాతీతమైనటువంటి నిర్ణయం ఉంటుంది. అలా దీంట్లో రకరకాల భేదాలు ఈ జ్ఞానంలోనే చాలా రకాలైన స్థితులు ఉన్నాయి. అజ్ఞానంలో ఒకటే స్థితి, దాంట్లో రకరకాల స్థితులు ఏం లేవు. ఇప్పుడు మనమంతా ఏమనుకున్నాం, అందరూ తలా ఒక రీతిగా ఉన్నారు, తలా ఒక రీతిగా ఏమీ లేదు, అందరూ ఒకే స్థితిలోనే ఉన్నారు, అది అజ్ఞానమే. దేహాభిమానంలో మనం ఎన్ని భేదాలు చెప్పినా అదంతా ఏంటి? ఒకటే, అదంతా అజ్ఞానమే. అసలు ఈ స్థితి భేదం అంతా ఎందులో ఉందట? జ్ఞానంలో ఉంది. నువ్వు ఏ మేరకు తెలుసుకోగలిగావు, ఏ మేరకు విశాల భావాన్ని పొందగలిగావు, ఏ మేరకు నువ్వు సర్వవ్యాపక స్థితిని పొందగలిగావు, ఏ మేరకు నువ్వు సర్వజ్ఞ స్థితిని పొందగలిగావు, ఏ మేరకు నీ కర్త లేకుండా పోయాడు అనే దానిని బట్టి నీ యొక్క స్థితులు మారిపోతుంది. కాబట్టి జ్ఞానంలో పరిణామం చెందేటువంటి వాడు జ్ఞానం కలిగిన తర్వాత అదే చెబుతాడండి, సూర్యోదయం అయినాక మబ్బులు గమ్మినేయండి. ఇప్పుడు చీకటి వచ్చిందంటే ఎట్లాగా? సూర్యోదయం అయినాక మబ్బు మధ్యలో అడ్డం వచ్చింది ఎవరు? సూర్యుడికి అడ్డం వచ్చిందా? నీకు అడ్డం వచ్చింది. భూమండలం మీద ఉన్నటువంటి నీకు మబ్బులు అతి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సూర్యుడు కనపడటం లేదు. చాలా దూరంలో ఉన్న సూర్యుడు దగ్గరలో ఉన్న మబ్బుల చేత ఆవరించబడ్డాడు. ఎవరిని మబ్బులు నిన్ను ఆవరించలే కానీ సూర్యుడిని ఆవరించలే. అవి దేనివల్ల తయారైనవి? సూర్యప్రభావం చేతనే తయారైనవి. ఆ మేఘములు కూడా, మేఘములు భూమిని ఆవరించడమే కానీ సూర్యుడిని ఆవరించలేదు కదా, సూర్యుడిని కప్పివేయలేదు కదా. అట్లాగే నీ ఒకసారి జ్ఞానం కలిగినటువంటి వాడికి మరలా జ్ఞానం పోయే అవకాశం లేదు. ఎవరికైతే ఒకసారి ఆత్మసాక్షాత్కార జ్ఞానం, పరమాత్మ దర్శనం కలిగిందో వాడికి ఎప్పటికైనా సరే ఆ జ్ఞానం పోయే అవకాశం లేదు. అవి నిరంతరాయంగా ఎప్పుడు లోపల పనిచేస్తూనే ఉంటాయి. అవి ఆ స్థితిలోనే ఉంటాడు. కాసేపట్లో అవి మళ్ళా మేఘాలు తొలగిపోతే మళ్ళా తాను సహజంగా అందులోనే ఉంటాడు. కానీ బాహ్యం నుంచి గమనించిన వాడికి మాత్రం ఇలా దేహస్థితిలోనే చూస్తాడు కాబట్టి
ఆ దేహం మళ్ళాగానే ఉంది కదా, ఆ మళ్ళాగానే భోజనం చేస్తున్నాడు కదా, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. సాధకుడు ఎప్పుడూ కూడా వీళ్ళలో చేరకూడదు. వీళ్ళలో చేరితే ఏం జరుగుతుందంటే జ్ఞానం కోసం కలగవలసిన నిస్పృహ అజ్ఞానం వదిలిపెట్టడం మీద ప్రేమ చేర కలుగుతుంది. ఇంకేందండి, అజ్ఞానం ఎందుకులే అజ్ఞానం వదిలిపెట్టడం, ఇదే సుఖంగా ఉందిలే అనిపిస్తుంది. ఎవడు పడతాడు ఈ గోలంతా, ఇది అర్థం కాదు, ఎవడో చెప్పడం, మనకెందుకు వచ్చిన గోల, తెలిసింది ఏదో చేసుకుంటూ పోతే సరిపోయా అని అజ్ఞానంలోనే ఉండిపోతాడు. కానీ ప్రయత్నం చేసి బయటికి రాడన్నమాట. తల్లి గర్భంలో నుంచి ప్రయత్నం చేయకుండా బయటకు వచ్చావా, అక్కడే ఉండొచ్చుగా, ఎందుకు వచ్చావు బయటికి? అది అసాధ్యం అన్నమాట. ఎంతకాలం ఉంటావు? కాబట్టి తప్పనిసరిగా జ్ఞానాన్ని అనుభవాన్ని పొందవలసిందే. మానవుడైనాక నీ గమ్యం వేరే గమ్యం లేదు నాయన. నేను ఇల్లు కట్టాను, ఊళ్ళు కట్టాను, గుళ్ళు కట్టాను, గోపురాలు కట్టాను, సత్రాలు చేద్దాను, అన్నదానం చేశాను, నువ్వు ఎన్నన్నా చెప్పు, అవన్నీ దేని నిమిత్తం అనేది చాలా ముఖ్యం. అవన్నీ దేని నిమిత్తం? పుణ్యం కోసం అన్నావా, పోయి ఎందుకంటావు? పుణ్యం వల్ల కొత్తగా ఎదుగేది ఏముంది? ఆత్మజ్ఞానం లభించకపోతే నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా అవన్నీ దేహాభిమానంలోవి, అవన్నీ అజ్ఞానంలోవి. ఇంకా పని చేయడం, ఆ లక్ష్యం దేంట్లో ఉండాలంటే ఆత్మజ్ఞాన నిమిత్తమై ఉండాలి. ఏ పని చేసినా భోజనం చేయి, నిద్రపో, నిద్రలే, తలగను, నువ్వు ఏదైనా చేయి, ఈ శరీరంతో నువ్వు ఏదైనా చేయి, ఇది ఆత్మజ్ఞాన నిమిత్తమే అనే స్థిరమైన నిర్ణయంతో చేసేవాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. తర్వాత పగలును రాత్రిని చెప్పిన గురువాక్యమును ఎట్టి సందేహం లేక విశ్వసించిన కళ్యాణులే దృఢ విశ్వాసం ఉన్నవాడు నన్ను తెలుసుకున్నాడు. అదిటండి సంగతి. ఇప్పుడు ఈ నిస్పృహ ప్రభావం చేత ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నాం. వెంటనే ఏం చేశాడ? గురు కృప విశ్వాసాన్ని అనుసరించి కలుగుతుంది. గురు కృపకి మూలం ఏమిటయా అంటే విశ్వాసమే, ఇంకా వేరే ఏమి లేదు. అంటే కారణం ఏమిటి? గురువుకి నీ దగ్గర ఉన్న వాటితో దేంతో పని లేదు. నీ తన మన ధన ప్రాణాలతో ఆయనకి ఏమైనా పనుందే? ఆయనకి ఏం పని లేదు. దేంతో పనుందట? నువ్వు ఏ మేరకు పరమాత్మ ఎందు విశ్వాసం కలిగి ఉన్నావో గమనిస్తా. మనం అందరం విశ్వసించామంటున్నాం, కానీ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడు విశ్వసించినట్లుగా మనం విశ్వసిస్తున్నామా? ఆలోచించండి. అంత విశ్వాసం ఉందా మనకి? అలాంటి నిస్పృహలో ఉన్నటువంటి వాడు ఎలా విశ్వసిస్తాడో అలా గనక విశ్వసించినప్పుడు, ఎందుకని చెబుతున్నాడంటే నీకు ఇప్పటి వరకు ఇంద్రియాలకు లోబడినటువంటి జ్ఞానమే ఉన్నది, ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానం లేదు. ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానం నీకు ఆ ఒక రెప్పపాటులో ఆత్మసాక్షాత్కారం కలిగింది, గుర్తించలేకపోతావు. కానీ అదేదో వింతగా అవుతండి, అదేదో నేను ఇంతకుముందు పొందిందేదో ఇప్పుడు పొందానండి, ఆ పొందిన అనుభవానికి వివరణ నాకైతే తెలియటం లేదు అని నువ్వు మళ్ళా గురువుని అడుగుతావు. అడిగినప్పుడు దాని యొక్క ఔన్నత్యాన్ని నీకు వివరించి చెబుతాడు. అది ఇంద్రియాతీతమా లేకపోతే ఇంద్రియాలకు లోబడి జరిగిందా అనేది ఎప్పుడైతే నీకు వివరించి చెప్తాడో నీకప్పుడు వాడి ఆత్మసాక్షాత్కార జ్ఞాన ప్రభావం ఎట్లా ఉంటుంది, దాని ఔన్నత్యం ఎలా ఉందనేది తెలిసిపోతుంది. అయితే ఏమిటి? సహజంగా నీకే తెలియబడుతుంది, మరొకరికి ఏం తెలియబడదు. ఎందుకని ఏదైనా నీకు తెలియబడిందే సత్యం. కాబట్టి ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానం, పరమాత్మ దర్శనం ఎప్పుడైతే నీకు కలిగినయో ఆ కలిగినటువంటి అనుభవం ఇంద్రియాతీతమైనటువంటిది. అది విశ్వాసం ఆధారంగానే సాధ్యం, వేరే రకంగా సాధ్యం కాదు. ఎందుకని అంటే పగలుని రాత్రి అని చెప్పినప్పుడు ఎట్లా అయితే అది పూర్తి వ్యతిరేకమైనప్పటికీ కూడా ఇంద్రియాతీతం అనేది ఇంద్రియాలతో కూడిన జ్ఞానానికి పూర్తి వ్యతిరేకం. నువ్వు పగలైనా రాత్రి అయినా ఇప్పుడు ఎట్లా తెలుసుకుంటున్నావు? ఇంద్రియాలతో తెలుసుకుంటున్నావు. ఇంద్రియాతీతంలో ఎలా ఉందట? వ్యతిరేకంగా ఉంది. దేహాభిమానంతో తెలియబడేదానికి వ్యతిరేకంగా ఉన్నది అది. ఎందుకని ఇది ప్రతిబింబం, అది బింబం. బింబ ప్రతిబింబాలు ఒకదానికొకటి వ్యతిరేకమే కదా. నువ్వు అద్దం ముందు నిలబడ్డావండి, నీ అద్దం ముందులో కనబడుతున్న ప్రతిబింబం నీకు వ్యతిరేకంగా లేదు, కుడి ఎడమలుగా లేదు, నీకు కూడా అక్కడ ఎడమగా ఉన్నది. అట్లాగే దేహాభిమానంతో తెలిసినటువంటి ఇంద్రియాలతో కూడిన జ్ఞానం ఇంద్రియాతీతమైనటువంటి స్థితికి వ్యతిరేకంగా ఉంది. ఇంద్రియాతీతమేమో బింబము, ఇంద్రియాలతో కూడినది ప్రతిబింబం. ఇప్పటి వరకు ఈ ప్రతిబింబ జ్ఞానమే ఉంది నీ దగ్గర, బింబ జ్ఞానం లేదు. అది బింబ జ్ఞానం కలగాలంటే ఏముండాలట? విశ్వాసం ఉండాలి. అందుకని అలా చెబుతున్నాడు. ఆ విశ్వాసం అనే లక్షణం
నీ నిస్పృహ నుంచి పుట్టాలట. ప్రాణత్యాగానికి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కోసం ప్రాణత్యాగమైనా సరే అనేంత నిస్పృహ నుంచి పుట్టినటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నదో ఆ విశ్వాస ప్రభావం చేసి ఏం చేస్తావు, నువ్వు బింబ జ్ఞానాన్ని పొందగలుగుతావు, ఇంద్రియాలకు మీరినటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతావు. కాబట్టి ఆ ఉపమానం అలా పగలని చూపి ఇది రాత్రి అని పలికితే విశ్వసించినటువంటి కళ్యాణుని వల్ల నువ్వు విశ్వసించినట్లయితే నన్ను తెలుసుకోగలుగుతావు, ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతావు. ఆ గురు కృప చేత యథార్థంగా ఆ పరమాత్మ ఎలా ఉన్నాడో నీకు యథాతథంగా తెలియబడుతుంది. తర్వాత అన్యోన్యత. ఇప్పటి వరకు మనం అందరం అన్యోన్యంగానే ఉన్నామని మన అభిప్రాయం, అంతే కదండి. వివాహమైన 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, మేమంతా ఎంతో గొప్పగా అన్యోన్యంగా ఉన్నారండి, వాళ్ళిద్దరంతా ఎంతో బాగా కలిసిపోయారండి, వాళ్ళ అభిరుచులు కలిసిపోయారండి, వాళ్ళిద్దరూ ఎంతో అసలు ఒకరంటే ఒకరు విడవలేరండి. ఇవన్నీ కదా మనం అన్యోన్యత మాట్లాడేది. అసలు అన్యోన్యతకి ఒక గీటు రాయి చెబుతున్నాడు. ఏ స్థితిలో? విశ్వాసం వల్ల ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగింది. ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగిన వాడికి మాత్రమే తెలిసేది అన్యోన్యత. దేహాభిమానంతో మాట్లాడే అన్యోన్యతలు మాట్లాడటం లేదు ఇక్కడ. అర్థమైందండి? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నీవు ఇక పరమాత్మతో సాహచర్యం ఎట్లా చేస్తావు తెలిసింది, ఆ దర్శనం కలిగింది. దర్శనం కలిగిన తర్వాత నుంచి నీవు ఆ పరమాత్మతోటి గురువుతోటి సాహచర్యం ఎలా చేస్తావయ్యా నీ హృదయస్థానం నుంచి అంటే అదే హృదయస్థానం నుంచి నీ ప్రాణం కూడా పుడుతుంది. అర్థమైందండి? నీ ప్రాణం ఎట్లా అయితే నీ హితములో అహితములో నిన్ను విడవకుండా నీతోటిగా నీ శరీరంలో ఉన్నట్టు నీకు ఎట్లా అయితే ఉందో, నీ శరీరం దేని మీద ఆధారపడింది? ఆ ప్రాణం మీద ఆధారపడింది, అంతే కదా. అట్లాగే ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగిన తర్వాత నుంచి ప్రతి శ్వాసకి కూడా ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానం మీద పరమాత్మ దర్శనం మీదే ఆధారపడి ఉంటాడు. అలాగా పరమాత్మ దర్శనం లేకపోతే, ఆ దృష్టి లేకపోతే, ఆ దర్శనం లేకపోతే, ఆ స్థితిలో ఉండకపోతే జీవించలేడు. ఇప్పటి వరకు ఏంటి 196 పెట్టి అది లేకపోతే జీవించలేదు. ఇప్పుడు అదేం లేదు. ఇక ఏ దర్శన స్థితి కలిగిందో ఆ స్థితి చెదిరితే జీవించలేడు. ఇక అది బాబు అన్యోన్యత అంటే. నీకు నాకు పరమాత్మకి అభేదము, నాకు గురువుకి అభేదము, నేను గురువు ఒకటే, నేను పరమాత్మ ఒకటే. ఆ స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని విడిచి జీవించాలి. ఆ స్థితి విడిస్తే నేను చేప బయటపడిపోయినట్టే, నీళ్ళలోంచి బయటపడిపోయిన స్థితిలో కొట్టుకుంటూ ఉంటాడు. అలాగా తానైనటువంటి తాను ఏదైతే సహజంగా అయి ఉన్నాడో, తాను ఏదైతే యథార్థమై ఉన్నాడో, తాను ఏదైతే సత్యమై ఉన్నాడో, తాను ఏదైతే శాశ్వతమై ఉన్నాడో, తాను ఏదైతే సనాతనమై ఉన్నాడో అటువంటి స్థితిలో నుంచి రెప్పపాటు బయటికి వచ్చినా కూడా వెలవెల్లాడిపోతూ ఉంటాడు. ఇంద్రియాల యొక్క, దేహం యొక్క, ప్రపంచం యొక్క ఈ ప్రభావం ఎప్పుడైతే ఆ రెప్పపాటు పడినప్పుడల్లా ఆ రెప్పపాటు స్థితిలో నుంచి ఒక రెప్పపాటు బయటకు వచ్చినా కూడా వెలవెల్లాడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ స్థితిలో సహజమే ఉన్నాడు. ఆ పరమాత్మ దర్శన స్థితిలో ఎలా అయితే ఉన్నాడు, ఈ అనంత సృష్టిని కూడా ఆ పరమాత్మ దర్శన స్థితి నుంచే చూస్తున్నాడు. తన దేహంతో సహా, తన ఇంద్రియాలతో సహా, తన అంతరంగంతో సహా ఈ అనంత సృష్టిని కూడా ఆత్మస్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా చూడగలిగే సామర్థ్యం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగిందో, ఆ దర్శనం కలిగిందో విశ్వాస ప్రభావం చేత ఆ దర్శన స్థితి నుంచి ఈ అనంత సృష్టిని చూడటం ప్రారంభించాడు. ఒక్కసారి ఆ స్థితి చెదిరినా కూడా దాన్ని భరించలేదు. అక్కడ అందుకే ఉపమానం ఏం చెబుతున్నాడు చూడండి. తానెరుగకున్నాను. మనం ఎవరైనా అసలు ఆ ప్రాణస్థితిని తెలుసుకుంటున్నావా? తెలుసుకోవడం లేదు కదా. కానీ నీలోనే ఉంది కదా, నీకు ఆధారంగా ఉంది కదా. అట్లాగే ఈ అనంత సృష్టి ఎరగడం లేదు. అనంత సృష్టికి ఆధారం ఎవరు? పరమాత్మ. నీకు ఆధారం ప్రాణం ఎట్లాగో ఈ అనంత సృష్టికి ఆధారం ఎవరు? పరమాత్మ. నువ్వు ఇక్కడ నీ ప్రాణం ఎరగకున్నా కూడా ప్రాణం ఇందులో పనిచేస్తూ నీకు అన్ని రకాలుగా నీకు ఏ పనికైనా అనువుగా అయ్యేట్టుగా ప్రాణం పనిచేస్తేనే కదా నీ శరీరం పనిచేస్తుంది. అలాగే ఈ అనంత సృష్టి పనిచేసుకుంటుంది, పరిణామం చెందుతుందంటే ఎవరి ఆధారమేనా? ఆ పరమాత్మ ఆధారం. నీకు ఆధారం ఏదైతే అయి ఉన్నదో ఆ ఆధారాన్ని గుర్తించగలిగే స్థితి రావాలి.
మనం దేని మీద దేని గుర్తిస్తున్నాం? ఆధేయాన్నే గుర్తిస్తున్నాం. అంటే ఆధారపడి ఉన్నదనమాట. అది మరొక దాని మీద ఇది ఆధారపడి ఉన్నది. ఎప్పటికప్పుడు ఏం విచారణ చేసుకోలేదు, నేను ఆధారమా ఆధేయమా? నేను సర్వాధారము కదా, పరమాత్మ స్థితిలో నేను సర్వాధారుడను, ఏకకాలంలో నిరాధారుడను. మరి నా స్థితి అది. కానీ ఈ అనంత సృష్టి ఎలా ఉంది? ఆధేయంగా ఉంది. అంటే ఆధారపడి ఉన్నది. నేను లేకపోతే అది లేదు, దాని అర్థమని. ఈ పరమాత్మ లేకపోతే సృష్టి లేదు, ప్రాణం లేకపోతే దేహం లేదు. అన్యోన్యత అంటే ఇది. వాడిని విడిచి ఒక్క క్షణం ఉండలేడయ్యా వీడు. అంటే ఏం కలిపేవాడు? అంటే వాడంటే వీడికి ప్రాణం అండి బాబు. దేంతో సమానం అని చెప్తున్నాం? ప్రాణం. అది అక్కడే దాన్ని బట్టైనా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రాణంతో సమానం ప్రపంచంలో ఏ ఒక్క వస్తువైనా చూపెట్టు. అది సాధ్యమేనా? కాదు. కానీ మనం దేహాభిమానగత సంబంధాల్లో కూడా దాన్ని అలా ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ యథార్థంగా ఏమిటా? ఈ ప్రాణం, ఆ ఆత్మ, ఆ రెండు ఒక స్థితులు దగ్గరగా ఉన్నాయన్నమాట. నువ్వు ఎట్లా అయితే దేని మీద ఆధారపడి శరీరం ఉన్నదో, ఆ ఆత్మస్వరూపం మీద ఆధారపడి ఈ సమస్త సృష్టి ఉన్నది. పరమాత్మ మీద ఆధారపడి ఈ అనంత సృష్టి ఉన్నది. ఈ విశ్వం అంతా పరమాత్మ మీద ఆధారపడి ఉన్నది. నీ కళ్ళ ముందు కనబడుతున్న సృష్టి అంతా ఆత్మస్వరూపం మీద ఆధారపడి ఉన్నది. ఇది సత్యం, మిగిలినంతా ఆధేయం. ఇలా ఎప్పుడైతే తెలుసుకున్నావో అన్యోన్యత ఇక విడవడానికి వీలు కాదు. నువ్వు అది కాకుండా పోయే అవకాశం లేదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి శిష్యుడుగా స్థిరపడిపోయాడు. ఇక్కడి నుంచి అంతా అన్యోన్యత తర్వాత అంతా సత్శిష్యుడు. అన్యోన్యతకు వచ్చేప్పటికి ఇక గురువుని విడిచి క్షణం కూడా ఉండడు, పరమాత్మను విడిచి క్షణం కూడా ఉండడు, రేపపాటు కూడా విడిచి ఉండడు. ఎక్కడ? హృదయస్థానంలో. హృదయస్థానంలో గురువు స్థితిని విడిచిపెట్టి ఆ పరమాత్మ స్థితిని విడిచితే ఒక్క క్షణం కూడా ఉండడు. ఇక్కడికి వచ్చేప్పటికి శిష్యుడిగా శాశ్వతంగా స్థిరపడిపోయాడు, సహజమైపోయాడు. ఇక్కడి నుంచి ఏమవ్వాలి? సత్శిష్యుడు అవ్వాలి. ఎవరికైతే ఇటువంటి స్థితి కలిగిందో వాడికి తెలుసయ్యా ప్రేమ అంటే. ఇప్పటి వరకు మనకేం తెలుసు అనుకున్నాం? మనకే తెలుసు అనుకున్నాం. దేహాభిమాన సాంప్రదాయ పద్ధతిలో, అజ్ఞాన పద్ధతిలో చేసేదంతా ప్రేమే అని మన అభిప్రాయం. కానీ ఇప్పుడు అసలు ప్రేమ అంటే ఎవరికి తెలుసట? సార్వజనీనమైనది. సర్వజనులను, అనంతమైనటువంటి జీవరాశి మొత్తాన్ని, అనంత సృష్టి మొత్తాన్ని పరమాత్మ రూపంగా ఎవడైతే చూడగలుగుతున్నాడో ఆ స్థితి పేరు ప్రేమయ్యా బాబు. అర్థమైందండి? అందరినీ, సమస్త సృష్టిని ఒక్క తీరైనటువంటి దృష్టి నుంచి, పరమాత్మ దృష్టి నుంచి ఎవడైతే చూడగలుగుతున్నాడో ఆ దృష్టి పేరు ప్రేమ. ఇప్పుడు ఆ స్థితితో సాధన చేయాలి, అప్పుడు సత్శిష్యుడు అవుతాం. ఎవరైనా ఒకరంటే నీకు వైరాగ్యం లోపించి, ఒకరంటే జ్ఞానం లోపించి, ఒకరంటే మరొకటి, ఇవన్నీ కుదిరే పని కాదు. ఇవన్నీ కింది స్థితులు. ఆప్యాయత, అనురాగం, అభిమానం, ఎన్ని పేరున్నా పెట్టుకుంటే అవన్నీ దేహాభిమాన పరిస్థితులు. ప్రేమ అనే స్థితి ఆ స్థితి నుంచే కలుగుతుంది. నువ్వు కింది స్థాయిలో ప్రయత్నం చేస్తే కలిగేది కాదు. ఆత్మసాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత ఈ సృష్టి మొత్తాన్ని ఆత్మస్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది దాని పేరు ప్రేమ. ఆ స్థితి నుంచి సాధన చేస్తాడు. ఎలా చేస్తాడో చూడండి. అది కండి సంగతి. విషయవాంఛ నిన్ను అసలు శరీరంలోకి తెస్తున్నది ఏది కదా. కాబట్టి మరణకాలంలో ఆ పరమాత్మ యొక్క స్ఫురణ, ఆత్మ యొక్క స్ఫురణ, ఆ స్థితిలో నీకు రెపపాటు మరణ ఏదైనా కానీ ఇంద్రియాలకు సంబంధించింది సత్యం తెలిసింది. అప్పుడు ఏమైంది? ఇహలోక విషయం తెలిసింది. తెలియబడినంత మాత్రాన్ని నువ్వు లాగబడుతున్నావు. అప్పుడుగా ఇక లాగబడే అవకాశం లేదనమాట. ఈ స్థితికి వచ్చిన వాడి కిందగా లాగబడాడు. ఎప్పుడైతే ఈ స్థితికి చేరావో అప్పుడు ఏమైంది? అది ప్రేమ. ఈ ప్రేమ తెలిసినటువంటి వాడికి వాడు ఎట్లా చేస్తాడ సాధన? ఇప్పుడు ఆ స్థితి నుంచి ఎప్పుడైతే ఇంద్రియాలకు సంబంధించి, ఇహానికి సంబంధించినటువంటి విషయాలతో అతను ప్రవర్తిస్తూ ఉన్నాడో అప్పుడు ఎలా ఉన్నాడ? ఆ విషయ వాంఛలలో చేరకుండా ఉన్నాడు.
పరమాత్మ స్థితి ఎందుకు చేరి ఉన్నాడు. అప్పుడు ఈ విషయం కూడా ఎలా తోచింది? ఇది కూడా పరమాత్మగానే తోచింది. అప్పుడు ఇక వాంఛ ఉన్నదా? ప్రత్యేకంగా అనుభవించాలనేది అక్కడ ఏం లేదు. అందరూ పరమాత్మ స్వరూపమే. ఇంకా ప్రత్యేక అనుభవాలు ఏమి లేవు. కలిగితే పరమాత్మ అనుభవమే, లేకపోతే ఏది లేదు. ఈ పద్ధతిగా ఉంటాడు అనమాట. కాబట్టి ఇక ఆయన యొక్క ఆ స్ఫురణ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? ఆ అనుభవం ఆ స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? లేదనమాట. శాశ్వతంగా కింది స్థాయికి దిగి రావడానికి తగ్గిపోతుంది. ఇక ఈ స్థితి కలిగే వరకు ఏంటి? కిందకు వస్తుంటాడు పోతుంటాడు, కిందకు వస్తుంటాడు పోతుంటాడు. ఇక్కడికి వచ్చినాక ఏమయ్యాడు? ఇక ఇది కిందకి రావాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆ స్థితి అందే నిలకడ చెంది ఉంటాడు. ఆ స్థితి నుంచే ఇహాన్నీను దేహ విషయాలను కూడా నడపగలుగుతాడు. ఎందుకని? విషయవాంఛ దూరుడైపోయాడు కాబట్టి, వాసనలకు లొంగడం లేదు కాబట్టి, ఆ వాసనా బలం రద్దు అయిపోతుంది కాబట్టి, సంస్కార బలం రద్దు అయిపోతుంది కాబట్టి ఆ జ్ఞానాగ్నిలో ఇవన్నీ దగ్ధం అయిపోతుంది. ఇక్కడి నుంచి జ్ఞానాగ్ని లభిస్తుంది. ఈ ప్రేమతో సాధన అంటే ఏమిటంటే ఈ స్థితి నుంచి చూసిన ఎవడైతే జీవిస్తూ ఉంటాడో వాడిలో జ్ఞానాగ్ని అనేది ఉద్భవించి ఆ జ్ఞానాగ్నిలో కర్మ ప్రభావం అంతా, ఆ విషయవాంఛలంటే కర్మ ప్రభావం, ఆ సంచిత కర్మతో సహా అన్ని దగ్ధమైపోతాయి. ఎవరైతే ఈ స్థితి నుంచి సశిష్యుడు అవుతాడో అతడు తప్పనిసరిగా గమ్యం చేరతాడు. మరలా అతనికి శరీరంతో అవసరం ఉండదు, అతనికి జన్మతో పని లేదు, అతనికి నిర్యాణంతో పని లేదు. ఇక్కడి నుంచి అతని జీవితం ఎట్లా ఉంటుందయ్యా? నిస్వార్థ సేవ. ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చేతలో, ప్రతి చూపులో, ఇహంలో కానీ పరంలో కానీ నిస్వార్థంగా ఉంటాడు. ఎందుకని? నేననేవాడిని లేను కాబట్టి. ఉన్నదేమిటి? పరమాత్మే. నా కోసం అక్కడేం మాట్లాడు. ఎక్కడెక్కడైతే నా కోసం, నా దానికోసం, నేను కోసం ఇలాంటి పదాలు విహల్లో వస్తాయో అక్కడ మౌనం వహించేస్తాడు. ఎందుకని? నేను లేను కాబట్టి. ఏమండి మీకోసం మీరు ఏమీ చేయరా? మౌనం వహించేసేస్తాడు. ఇంకేం జవాబు లేదు. ఎందుకని? నీకు చెప్పినా అర్థం కాదు. అడిగేవాడికి పరమాత్మ స్థితి గురించి చెప్పినా అది అర్థం కాదు. వాడు నాలాగా చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు వాడి గోళ వాడిని వదిలి నీ స్థితిలో తన స్థితిలో తాను ఉంటాడు. ఆ చేసే ఒక పనో రెండు పనులు ఏవైతే ఉంటాయో నిస్వార్థంగా చేసేస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో తన వల్ల అతని వల్ల ఎవడూ చేయలేడు. ఆ పనిని నిర్వహించడం, నిస్వార్థ సేవ అనేదాన్ని నిర్వహించడం అతని వల్ల ఎవ్వరి వల్ల కాదు. ఇహంలో చూస్తే చాలా కష్టాలు పడిపోతున్నట్టు కనబడతాడు. ఆ వ్యక్తి ఎలా కనబడతాడంటే ఇహంలో చూస్తే చాలా కష్టాలు పడుతుంటాడు. అదే పనిని ఇతరులు చాలా సులభంగా చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దేహాభిమాన పరిధిలో ఉంటాడు, ఇంద్రియాల పరిధిలో ఉంటాడు. వాడికి సేవాభావంతో పని లేదు, స్వార్థంతో పని. ఇతడేం చేశాడు? తాననేవాడు లేడు, నేననే కర్త లేడు, జీవుడు లేడుగా. ఉన్న జీవుడు పరమాత్మే. అందరినీ పరమాత్మ స్వరూపులుగానే చూస్తాడు. నిరంతరాయంగా జీవులందరికీ సహాయం చేయడమే పనిగా. జీవితం అంతా ఒకటే పనిగా కనపడ్డ వీడు వాడనే భేదం లేదు. అందరూ పరమాత్మ స్వరూపులే. అందరూ వాడి అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట. ఇక్కడి నుంచి నిస్వార్థ సేవ అంటే అర్థమేది. ఇక్కడి నుంచి ఆధ్యాత్మికంగా సహాయం చేయగలిగే సామర్థ్యం వస్తుంది. సర్వజీవులకు సహాయం చేయగలుగుతాడు. తద్వారా ఏమయ్యాడప్పుడు? ఆ సేవాభావం అంటే అర్థం అది. తరతమ భేదం ఉండదు, ఉచ్చనీచములు లేవు, చిన్నపిల్లవాడు లేడు, పెద్దవాడు లేడు. ఎవరు ఏ స్థితిలో ఉన్నవాడు ఆశ్రయించినా సరే వాడికి ఆ స్థితి నుంచి వాడి సందేహాన్ని రహితం చేసి వాడికి జ్ఞానాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఇక్కడి నుంచి ఏర్పడుతుంది అనమాట. ఎందుకని? పూర్వం జ్ఞానాగ్నిలో అన్ని దగ్ధమైపోయి తాను పరమాత్మ స్వరూపుడిలో ఐక్యమైపోయాడు, పరమాత్మ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమతో సాధన ప్రభావం చేత నిస్వార్థ సేవ చేయగలిగాడు. చూడండి, చదవండి, నిస్వార్థ సేవలో ఎంత ప్రభావం ఉంటుందో తెలుసు. పుణ్యపాపములు తగిన తగని భేదములు లేకుండా సృష్టి అంతటను ప్రకాశిస్తూ విశ్వ సేవ అయినప్పుడు సూర్యుని వలె ఫలాపేక్షరహిత సేవ అయినట్టుగా నన్ను జయించగలరు. అది సంగతి. నన్ను జయించగలవు. గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్కదానికి మించినటువంటి లక్షణమే లేదనమాట. పరమాత్మని జయించాలంటే, గురువు హృదయాన్ని జయించాలంటే ఇప్పటి వరకు ఏమిటి? నీ హృదయంలో గురువుని పెట్టుకున్నావు. ఇప్పుడు ఇది చేసిన వాడికి ఏం లభిస్తుందయ్యా అంటే పరమాత్మ హృదయంలో స్థానం లభిస్తుంది, గురు హృదయంలో స్థానం లభిస్తుంది. ఇదే
బలమైనటువంటి స్థితి అనమాట. ఈ బలమైన స్థితిని ఎవడైతే జీవించగలిగాడు వాడు గ్యారంటీగా అనమాట తప్పనిసరిగా వాడు గమ్యం చేస్తాడు. ఎందుకని ఈ ఒక్క లక్షణంతోనే పరమాత్మని కానీ గురువు హృదయాన్ని కానీ జయించే అవకాశం ఉన్నది. మిగిలిన వాళ్ళంతా కాళ్ళ మీద పడి ప్రాధేయపడేవాళ్ళు, వీళ్ళు కాళ్ళ మీద పడి ప్రాధేయపడేవాళ్ళు కాదండి. గురువు హృదయాన్ని జయించేయండి వాళ్ళు. ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే వాళ్ళు ఆ పరమాత్మను విడిచిపెట్టరు, ఆ గురుస్థితిని విడిచిపెట్టరు, నిస్వార్థ సేవ చేస్తూ ఉంటారు. ఒక్క వాడిలో ఎత్తి చూపెడదామంటే ఒక్క పొల్లు కూడా అక్కడ కనపడదు, ఏమి దోషం కనపడదు. వాడి చేతలో ఎక్కడా కూడా ఆ దోషం ఉండదు, స్వార్థమనే దోషం ఎక్కడా కనపడదు. తన జీవితం, తన ఇంద్రియ పరిజ్ఞానం, తన శరీరం సర్వం పనిముట్లే. ఈ సృష్టి కూడా పనిముట్లే. అనంత సృష్టి పనిముట్టుగా కనబడుతున్నప్పుడు ఇది అంతకుముందు ఎలా ఉంది? పరమాత్మగా వచ్చింది. ఇప్పుడు ఆ పరమాత్మ స్థితిలో సహజమవుతున్నాడు. పరమాత్మ హృదయంలో స్థానం లభించగానే ఈ సృష్టి మొత్తం పనిముట్టుగా కనపడింది. అర్థమేనండి? స్థితి భేదం ప్రతిదానికి అలా ఉందన్నమాట. ఆ పరమాత్మ హృదయంలో నీకు స్థానం లభించగానే ఎవరి మీదైనా సూర్యుడు ఎట్లా అయితే ప్రభావం చూపెట్టగలుగుతున్నాడో, వాళ్ళు అడిగితే చూపెడుతున్నాడా? సహజంగా ప్రకాశిస్తున్నాడు. సర్వుల ఎడల ఎట్లా ప్రకాశిస్తున్నాడు? అది కూడా సాక్షి వలె ప్రకాశిస్తున్నాడు. ఎవరిని అంటకుండా సహజంగా విశ్వసాక్షి అయి ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యుడు. అలాగా తన ప్రకాశ ధర్మం చేత, తన జ్ఞాన బలం చేత, తన యొక్క స్థితి చేత, తన యొక్క ఉనికి చేతని, అతని ప్రభావం చేత ఎంతటి అజ్ఞాన స్వరూపుకైనా సరే జ్ఞానం లభిస్తుంది. గాఢ తమోగుణంలో ఉన్నవాడైనా సరే వాడి యొక్క తమోగుణం పటాపంచలైపోయి వాడికి జ్ఞానం లభిస్తుంది. ఇదే వీడి ప్రభావం. అట్లా జీవించేవాడి అయితే నన్ను జయించగలుగుతావు. ఇప్పుడు ఎవరి పని నిర్వహిస్తున్నావు? పరమాత్మ యొక్క కార్యక్రమాన్ని. ఇది దైవీ ప్రణాళిక అంటే. ఎవడైతే నిస్వార్థ సేవలు చేస్తాడో వాడు దైవీ ప్రణాళికలో ఉంటాడు. జీవితం దైవీ ప్రణాళిక ప్రకారం నడుపుతాడు. ఎవడు మీరు ఇక్కడ పని చేస్తారా, అక్కడ పని చేస్తారా? పరమాత్మ ఆదేశం ఏదైతే అదే. మరి అక్కడికి వెళ్తే మీ కుటుంబం ఉండదు కదండి. పరమాత్మ ఆదేశం ఏదైతే అదే. భోజనం ఉండదు కదండి, సుఖం లేదు కదండి. ఇవన్నీ నాకేం అవసరం? ఇవన్నీ ఎవరికి అవసరం? దేహాభిమానంతో ఉన్నవాడి. నేనెవరిని? పరమాత్మ స్వరూపుడు. నేను పరమాత్మ స్వరూపుడనే. ఎందుకని? పరమాత్మ హృదయంలో నాకు శాశ్వత స్థానం ఉన్నది, ఇక పడిపోయే అవకాశం లేదు. నేను ఎవరి చేతిలో పనిముట్టిని? పరమాత్మ చేతిలో పనిముట్టిని. ఈ జీవితం దేనికోసం నేను వినియోగిస్తున్నాను? పరమాత్మగానే వినియోగిస్తున్నాను. ఇక పరమాత్మ చేతిలో పనిముట్టి అనేది సిరిపోయింది. ఈ అనంత సృష్టి నాకు పనిముట్టి. ఈ నిస్వార్థ సేవ చేసేవాడికి యొక్క బలం అంతా ఇంతా కాదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కడూ కూడా ఈ నిస్వార్థ సేవా స్థితికి చేరాలి. అందుకే మనం అందరం ఎవరినో ఒకరిని సత్కరించేటప్పుడు ఏమని పొగుడుతున్నాం? ఇహంలో కూడా ఎవరిని సత్కరిస్తారు? అందరినీ సత్కరిస్తారు. కానీ ఎవడైతే ఈ నిస్వార్థంగా సమాజానికి సేవ చేశాడో వాడికి ఉన్నతమైన సత్కారం లభిస్తుంది. ఎందుకని? అందరూ అదే చెప్తారు, ఈయనంతటి నిస్వార్థపరుడు ఎవరు లేరండి ఈ ప్రపంచంలో. ఎందుకని? వాడు అరుదైన వాడు. అసలు కోట్ల మంది సాధకులలో వీడు ఒకానొకడు ఉంటాడు. కోట్ల మంది సాధకులలో, కోట్ల మంది శిష్యులలో ఒకానొకడు వీడు. ఎందుకని? ఇక్కడ సత్శిష్య పదవి నుంచి గురువుతో మమేకమయ్యేటటువంటి స్థితి, గురువుతో కలిసిపోయే స్థితి దీనివల్లే లభిస్తుంది. పరమాత్మతో కలిసిపోయే స్థితి ఇక్కడి నుంచే లభిస్తుంది. ఏకత్వ స్థితి కలుగుతుంది అన్నమాట. నేను గురువు ఒకటే, నేను పరమాత్మ ఒక్కటే. ఎందుకని? వాళ్ళ హృదయంలో స్థానం లభించింది ఈ సాధన వల్ల. ఇలా జీవించడం అనే సాధన వల్ల, ఈ జీవితం వల్ల ఏమి లభించింది? ఫలితం ఏమిటయ్యా అంటే, ఇప్పటి వరకు నా హృదయంలో వాళ్ళని పెట్టుకున్నాను. ఈ జీవితం వల్ల ఏమైంది? వాళ్ళ హృదయంలో స్థానం లభించింది. వాళ్ళు నేను ఒకటే. ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో చేరానో నాకు స్థానం లభించిందో వాళ్ళకి నాకు భేదం ఏముంది? లేదు కదా. అలా వాళ్ళని జయించగలరు. అందుకే అక్కడ మాట్లాడతాం, చాలా గొప్ప వాక్యం ఉండదు, నన్ను జయించగలవు. పోయిందండి. పరమాత్మ హృదయంలో ఇప్పుడు అర్జునుడికి స్థానం ఉందా? ఉద్ధవుడికి స్థానం ఉందా? ఉద్ధవుడికే స్థానం ఉంది, అర్జునుడికి లేదు. ఎందుకని? అర్జునుడు తాత్కాలికంగా యుద్ధం చేయడం కోసం మాత్రమే భగవద్గీత బోధింపజేయబడ్డాడు. ఉద్ధవుడు జ్ఞానం కోసం బోధించాడు. అదే ఇవన్నీ నేను ఒకటి చెబుతాను కదండి. పురాణ పద్ధతిలో పూర్వజన్మల నుంచి కలిసి ఉన్నాడు, వచ్చే జన్మ కలిసి ఉంటాడు, అవన్నీ తర్వాత విషయాలు. నీవు ఈ జన్మలో ఎట్లాంటి జీవితం జీవించాలి,
నీ ప్రయత్నం, నీ సాధన అదే ప్రధానం. ఇంకా మిగిలినవి లెక్క పెట్టేవా మళ్ళా కింది స్థాయికి వెళ్ళిపోతాం, అనుసరించే వారిలోకి వెళ్ళిపోతాం. అనుసరించే వారు పెట్టుకునే లెక్కలు అన్నమాట ఇవన్నీ. ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేస్తేనే కదండి ఇది లభించేది. ఏమైంది ఇప్పుడు దానివల్ల? ప్రయత్నం బలపడిందా, తగ్గిపోయిందా? సాధన బలపడిందా, తగ్గిపోయిందా? ఇప్పుడు చేస్తే ఏమవుతుందట, ఇంతవరకు గాంధీ. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? అనుసరించే దేహాభిమానంలో నిస్పృహ కలిగిన వాడు మాట్లాడతాడు. అందుకనే ముందే చెప్పాడు. ఎవరికి చెబుతున్నాడు? సాధకులకు చెబుతున్నాడు. సాధకుడు అంటే అర్థం ఏమిటి? అన్ని ప్రయత్న సాధ్యమే, అన్ని ఈ జీవితంలో ప్రయత్న సాధ్యమే, దృఢ నిశ్చయం, దీక్ష, పట్టుదల, సాహా. వాడికి చెబుతున్నాడు ఇవన్నీ కూడా. వాడు పరిణామం చెంది శిష్యుడు అవ్వగలడు. అనుసరించేవాడు ఎప్పటికీ శిష్యుడు అవ్వలేడు. అనుసరించేవాడు ముందేమవ్వాలి? సాధకుడు అవ్వాలి. నేను దృఢ నిశ్చయం కలగాలి, దృఢమైన దీక్ష కలగాలి. మిగిలిన జీవితాన్ని నేను దీనికోసమే జీవిస్తాను అంటే స్థిరమైన పట్టుదల, సాహా రావాలి, అటువంటి ఆర్తి కలగాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది. కాబట్టి నిస్వార్థమైనటువంటి సేవ వల్ల పరమాత్మను జయించవచ్చు. అంటే జయించవచ్చు అంటే హృదయాన్ని జయించవచ్చు. అంతేగాని పరమాత్మ ఎక్కడున్నాడని ఇదేమో యుద్ధం కాదు కదా, పోట్లాట కాదు కదా. జయించవచ్చన్న పదంలో చాలా ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నాయండి. కాబట్టి గురువు హృదయంలో శాశ్వత స్థానం కలగాలన్నా, నీవు పరమాత్మతో ఐక్య స్థితిని అనుభవించాలన్నా కూడా ఈ నిస్వార్థమైనటువంటి సేవతో కూడిన జీవితం ఎంతో ప్రధానమైనటువంటి. ఇది సత్శిష్య పదవికి అర్హత. ఇక్కడికి వచ్చిన వాడు సత్శిష్యుడు, శాశ్వతంగా సహజంగా సత్శిష్యుడు, ఈ సాధన చేసేవాడు. తర్వాత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంబంధ విషయములన్నింటినీ నా కొరకు పరిత్యజించిన వాడు నన్ను పొందగలడు. అదే అండి సంగతి. ఎవరైతే శారీరక, ఇక్కడి నుంచి సత్శిష్యుడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? పరమాత్మ హృదయంలో ఉన్నాడు. పరమాత్మ హృదయంలో ఉన్నవాడు ఇప్పుడు ఏమేం పరిత్యజించాలట? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయములను కూడా జ్ఞానంతో సహా. ఎంతో కష్టపడి సాధనలు చేసిన జ్ఞానం సంపాదించానంటావేమో, ఆ సాధనలు చేసిన జ్ఞానం ఎవరి కోసం? అనుకున్నా దాంతో ఇబ్బందిగా పరిత్యజించవలేను. అందుకే స్పష్టంగా చెబుతుంది, ప్రయత్నించి త్యజించవలేను. ఎందుకనిట ఆ జ్ఞానం సాధన కోసం చేసిన జ్ఞాపకాలు ఇది కనుక లాగుతున్నాయి. పరమాత్మ స్థితిలో ఉండనివ్వకండి. ఇప్పుడు నేను చేసేది ఏమిటా? ఏ సాధనలైతే చేస్తూ వచ్చావో, ఏ జ్ఞానం అయితే నువ్వు పొందావో, ఆయా జ్ఞానాలు జ్ఞాపకంలో పడ్డాయి. ఇప్పుడు ఇంతకుముందేమో అజ్ఞాన జ్ఞాపకాలు, వాసనలు. ఇప్పుడేమిటి? జ్ఞానంగా నీకు పడ్డాయి. దైవీ ప్రణాళికలో జీవించడం ద్వారా నీలో కొన్ని జ్ఞాపకాలు పడ్డాయి. ఇక్కడేమో ఇహలోక ప్రణాళిక, అదేమో దైవీ ప్రణాళిక. దాని ప్రకారం చేసినా కూడా దేవతా స్వరూపాలుగా దిగొచ్చేటటువంటి ఏదో ఒక బ్రహ్మాండ కాలంలో, విష్ణు కాలంలో, శివుడి కాలంలో, వాళ్ళందరూ ఏదో ఒక కాలంలో పోతారు. వాళ్ళు కూడా నీలాగానే ఏదో ఒక కాలంలో ఆ స్థితి పోతుంది. కాబట్టి ఆయా అధిష్టాన దేవతా స్థితులు కూడా పోయేవే. అవి ఆ దానికి సంబంధించిన జ్ఞాపకాలు నిన్ను పరమాత్మ స్థితి నుంచి కిందకు లాగుతున్నాయి. కాబట్టి అట్టి జ్ఞాన ప్రభావం కూడా నువ్వు విడిచి, అది ఆధ్యాత్మికం అంటే. ఆత్మయే అన్నిటికంటే అధికమైనది అని చెప్పడం ఆధ్యాత్మికం. అప్పటి వరకు ఏమంటుంటాడా? నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను పరమాత్మ స్థితిలో ఉన్నాను, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను పరమాత్మ స్థితిలో ఉన్నాను అనే రెండూ మాట్లాడుతూ ఉంటాడు. నిస్వార్థ సేవతో జీవించినా కూడా రెండు మాటలు చెబుతున్నాడు. నేనెవరిని? పరమాత్మ స్థితిలో ఉన్నాను, కానీ నేను ఆత్మస్వరూపుణ్ణి. అంటే ఏమైంది? రెండు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆత్మస్వరూపుడు అనే పదాన్ని విడిచిపెట్టేస్తాడు, ఆ స్థితిని విడిచిపెట్టేస్తాడు. నేను పరమాత్మనే, నాకు పరమాత్మకు ఎట్టి భేదం లేదు. ఎందుకని? సర్వం పరిత్యజించాను. ఏం పరిత్యజించావయ్యా? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయములన్నింటినీ నా కొరకు పరిత్యజించిన నాడు. పరమాత్మ స్థితి కొరకు నేను పరిత్యజించేశాను. అది నాకేం వాటితో పని లేదు. ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకని? సహజంగా పరమాత్మనే ఉన్నాను. ఇప్పుడేమయ్యాడు? సత్శిష్యుడు గురువు యందు ఐక్యమైపోయినాడు, పరమాత్మ యందు ఐక్యమైపోయినాడు. పై స్థితిలోనేమో సత్శిష్యుడిగా సహజమైనాడు. ఈ స్థితికి వచ్చేటప్పటికేమయ్యాడు? పరమాత్మ యందు ఏకత్వ స్థితిని అనుభవిస్తున్నాడు. ఇక సహజంగా అనుభవిస్తున్నాడు.
ఎందుకని భేదం లేదు కాబట్టి. దానికి ఉపమానం ఏం చెప్పాడు? చాలా గొప్పదండి. ఇదే అత్యంత ఉన్నతమైనటువంటి సాధన, స్వార్థ సేవ, విధేయత. ఇటువంటి విధేయతలు కలిగి ఉన్నాడు. ఇట్లాంటి నా కొరకు అన్నీ చెల్లించేటువంటి విధేయత కలిగి ఉన్నాడు. అర్థమైందండి? సాధన. కంటికి వెలుగు, ముక్కుకు వాసన, అప్రయత్నముగా నిధు తెలియజేయను, అట్లే సంపూర్ణమైన సహజముకు విధేయతతో నన్ను చేరగలరు. అదేంటి సంగతి. సహజం అంటే ఇప్పుడు ఉపమానాలు చెబుతున్నాడు. ఇప్పటి వరకు అంతా నాతో ఐక్యం చెందడానికి, నన్ను తెలుసుకోవడానికి. ఇక్కడ సహజం అయిపోవాలి కదా. ఇక్కడ ఎందుకని నువ్వు అదే అయి ఉండాలి. అదే అయి ఉన్నవాడు ఎలా ఉన్నాడయ్యా అంటే, కంటికి చూపు ఎలా ఉంది? సహజంగా ఉంది. అలా కింద ఉపమానం తీసుకుని పైకి చెబుతున్నాడు. ఎందుకని వచ్చినవాడు ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? సాధకులు అయ్యేవాళ్ళ ద్వారా చెప్తున్నారు. చివరి స్థితులు మాట్లాడుతున్నాడు. చివరి స్థితులకు సంబంధించిన ఉపమానం చెబుతున్నాడు. సహజం అంటే ఏమండి ఆయన అంటే, కంటికి చూపు వలే. నువ్వు ప్రపంచంలో ఎన్నైతే చెప్పుకో అవన్నీ సహజం. ఆ సహజమైన స్థితి ఎట్లా అయితే ఇక్కడ ఉన్నదో అట్లా పరమాత్మగా తాను ఉండవలేదు. అట్లా గురువుగా తాను ఉండవలేదు. గురువుకి శిష్యుడికి భేదం లేదు, పరమాత్మకి సాధువుడికి భేదం లేదు. ఆ తీరుగా ఎవరైతే ఉన్నారో వాడు విధేయుడు. ఎందుకని నువ్వు ఏ స్థితిలో ఉన్నా రెప్పపాటులో అందుకుంటాడంతే. ఒక రెప్పపాటులో ఆ పనిని నెరవేర్చేస్తాడంతే. వాయిదా వేసే ప్రసక్తి ఏమన్నా. ఎందుకని తానే అయ్యి ఉన్నాడు. తనకి పరమాత్మకి ఏ భేదం లేదు. పరమాత్మ పని తన పని, తన పని పరమాత్మ పని. సహజంగా అలా ఉంటాడు అన్నమాట. కాబట్టి విధేయత చాలా ఉన్నతోన్నతమైనటువంటి సాధన. నిస్వార్థమైన సేవ ఉన్నతమైన సాధన అయితే విధేయత ఉన్నతోన్నతమైనటువంటి సాధన. కాబట్టి అలాగా సత్శిష్యుడు ఆ పరమాత్మ స్థితిని అనుభవించే అవకాశాలు ఈ ద్వాదశ మార్గాల వల్ల ఎంతో ఉన్నతమైనటువంటి సాధన అన్నమాట. ఈ వేదాంతం మొత్తం అంతా కూడా నువ్వు అన్ని ఉపనిషత్తులు తిరగేసినా కూడా ఈ స్థితులు, ఈ లక్షణాలు చాలా ప్రధానమైనటువంటివి. ఈ లక్షణాలు, ఈ సూత్రాలను ఆశ్రయించి జీవించిన వాడికి తప్పనిసరిగా గమనించేస్తాడు. ఇది కొలబద్ద అనమాట. నాకు ఎన్ని లక్షణాలు వచ్చినాయి, నేనే స్థితిలో ఉన్నాను. ఈ కొలబద్ద మీద చూసుకునేవాడికి ఎక్కడా చేటు రాదు. ఈ కొలబద్ద తప్ప మిగిలిన వాటిలో ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా భౌతిక కొలమానాలు. అర్థమైందండి? నువ్వు ఎన్ని యాగాలు చేసినా, నేను ఎన్ని యాగాలు చేశాననే అందులో జ్ఞాపకం పడిపోతుంది. మళ్ళా దేహాభిమానం కలుగుతుంది. ప్రతి అంశంలోనూ ఇక నువ్వు ఈ కొలబద్ద తప్ప ఏ కొలబద్ద మీద చూసినా సాధకుడిగా నీకు అందులోంచి ముక్తి లభించాలంటే సాధ్యం కాదు. అన్ని 12 అయిపోయినాయా? ఆఖరిది శరణాగతి. ఆఖరిది అనేది ప్రేమ. 15 అనమాట ఇప్పటికి. ఈ విధేయతతో జీవించేటటువంటి వాడికి శరణాగతి కలుగుతుంది. ఎందుకని ఇప్పటికి నాకేమైంది, నేను పరమాత్మ ఒకటేనా కాదు. ఇప్పుడు మళ్ళా శరణాగతి ఇప్పుడు చెప్పడం ఏమిటండి? ఇద్దరు విడివిడిగా ఉంటే కదా శరణాగతి చెప్పాలి అని మన అభిప్రాయం కదా. చూడండి, శరణాగతి అంటే ఏం చెబుతారు? నిద్రలేని వ్యాధిలో బాధపడు వాడు ఆకస్మికముగా వచ్చి నిద్రకు నిశ్చింతగా ఏ విధముగా లొంగునో అది ఏ విధముగా అంత మనస్ఫూర్తిగా నాకు అర్పణ అయిన వాడు నన్ను పొందగాడు, మళ్ళీ తనవాణిగా చేసుకున్నాడు. ఇది రండి సంగతి. ఇప్పటి వరకు ఏం చెప్తున్నాడు? నేను ఆయన తెలుసుకున్నాను, నువ్వు ఆయన తెలుసుకోగలవు, నన్ను జయించగలవు, నీ హృదయంలో నేను ఉంటాను, నా హృదయంలో నువ్వు ఉంటావు, నువ్వు నా చేతిలో పనిముట్టుగా ఉన్నావు, నేను నీ చేతులు, ఇలా చెప్తున్నవాడు చూడండి, శరణాగతి చెందడం అంటే అర్థం ఇది ఏమిటట? నిద్రలేమి వ్యాధి పీడితుడు ఏ అంశంతో పని లేకుండా రెప్పపాటులోనే నిద్రలోకి ఎలా పడిపోతున్నాడో, లొంగిపోతున్నాడో అట్లాగే లొంగి ఉంటాడు ఇక పరమాత్మ స్థితిలో. అట్లా లొంగి ఉన్నటువంటి వాడికి ఏమిటయ్యా ఉపయోగం అంటే నన్ను తనవాడిగా చేసుకునగలడు. అర్థమైందండి? అతను ఇహలోక జీవితం ఇప్పుడు ఎవరు నడుపుతారు? అర్థమైందండి? ఎవరికయ్యా? అంతా పరమాత్మే. వీడికి ఎవడైతే శరణాగతి చెందాడో వాడు ఏమిటా వాడి యొక్క గొప్పతనం అంటే పరమాత్మను తనవానిగా చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఎలా ఉన్నాడు? నేను ఆశ్రయించాను, నేను ఆయన చేతిలో పని. ఇప్పుడు ఏమయ్యాడు? పరమాత్మే తన తరఫున పనిచేస్తున్నాడు. అంటే అర్థం ఏమిటంటే అతని యొక్క జీవితం అంతా లోక కళ్యాణకారకమే అయి ఉంటుంది.
ఇంకా అది తప్ప ఇంక రెండోది ఉండదన్నమాట. ఎందుకని మిగిలిన అంశాలతో అతనికేం పని, పరమాత్మకి ఏమన్నా పని ఉందా? ఏం పని లేదు. అతని పని ఏమిటి? లోక కళ్యాణకారకమైన జీవితమే ఉంటుంది. లోక కళ్యాణకారకం అంటే ఎలాగా అంటే అనంత విశ్వం లెక్క చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ భూమండలం మీద గురించి మాట్లాడాలా, అనంత విశ్వం, నక్షత్రాలు, భూమండలాలు, గ్రహాలు, గోళాలు, సూర్యమండలం, చంద్రమండలం, అట్లాంటివి, ఇలాంటివి కొన్ని గెలాక్సీలు, ఇలాంటివి కొన్ని పాలపుంతలు, అనంత విశ్వం ఏదైతే ఉందో ఆ అనంత విశ్వానికి ఆధార స్థితి ఏదైతే ఉన్నదో ఆ ఆధార స్థితిని ఎందుకు చేరడానికి మార్గం అన్నమాట. అందుకని అక్కడికి చెబుతున్నాడు నన్ను తనవాడిగా చేసుకునగలడు. ఎందుకంట ఇక్కడి నుంచి ఆ పరమాత్మ నేనే అనే స్థితి నుంచి ప్రయాణం చేస్తే కానీ ఆ జ్ఞానం బోధపడదు. ఇప్పుడు ఇదంతా ఏంటి? పరమాత్మానుభవం అనమాట. అంతేగాని నన్ను తనవాడిగా చేసుకోగలనంటే నీ బదులు ఆయన వచ్చి భోజనం చేస్తాడనో, నీ బదులు ఆయన వచ్చి ఇల్లు వాకిళ్ళు తిరుగుతాడనో కాదు. అక్కడ దేహాభిమానంతో మాట్లాడాలా. ఈ స్థితి కలిగిన వాడికి ఏమిటయ్యా ఉపయోగం? అనంత విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వానుభవం కలుగుతుంది. ఎందుకనయ్యా అంటే ఆ పరమాత్మ నేనే అనే స్థితి నుంచి అది ప్రారంభమవుతుంది. పైన విధేయతలు ఏమైపోయాడు? పరమాత్మ నేను ఒకటే అన్నాడుగా, సర్వం పరిచయించాడుగా, పరమాత్మ నేను ఒకటే అనే స్థితికి చేరిపోడుగా. ఇప్పుడే అనుభవం కలుగుతుందయ్యా అంటే అనంత విశ్వానుభవం కలుగుతుంది. పరమాత్మానుభవం నీకు కలుగుతుంది. ఇప్పటి వరకు నేను వేరుగా ఉన్నాను, పరమాత్మతో ఏకత్వాన్ని చెందాను. పరమాత్మతో ఏకత్వం చెంది ఏమిటి ఉపయోగం? ఆ పరమాత్మానుభవం నాకు కలిగింది. ఎలాగా? శరణాగతి వల్ల. అలా లొంగి ఉన్నాడయ్యా. ఎలా లొంగి ఉన్నాడు? నిద్రలేమి వ్యాధి పీడితుడు నిద్రకు ఎట్లా లొంగిపోతున్నాడు అట్లా లొంగి ఉన్నాడు ఈ విశ్వానుభవానికి. కాబట్టి ఇప్పుడు ప్రతి రెప్పపాటిని దేంతో పోల్చి చూసుకుంటాడు? అనంత విశ్వానుభవ స్థితి నుంచి చూస్తాడు. ఆ విశ్వానుభవ స్థితి నుంచి అక్కడి నుంచి చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి ఈ మన కొత్తగా ఇల్లు కట్టాం కదా, ఇల్లు బాగుందా అన్నారే అనుకోండి, వీడు ఏమంటాడు? ప్రపంచం అంతా బాగానే ఉంది, అంతా పరమాత్మ సృష్టి కదా, మనం కొత్తగా నిర్మించింది ఏముంది? పరమాత్మ అంతా సవ్యంగానే చేశాడు, అంతా అందంగానే నిర్మించాడు. అనంత సృష్టి అంతా నిర్మించింది ఎవరు? పరమాత్మ కదా. మరి కొత్తగా చిన్న బొమ్మరిల్లు కట్టి నేనేదో కొత్తగా ఇల్లు కట్టానంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఇది పిల్లలు ఇసుక గూళ్ళు కడితే నేను గొప్పగా ఇల్లు కట్టాను అన్నట్టుగా ఉన్నది పెద్దవాళ్ళు. మరి మనమేమన్నాం? పిల్లలాటల పోలికాయం. కాబట్టి అనంత విశ్వానుభవ స్థితిని చూసేవాడు ఎలా చూస్తాడు ఇప్పుడు ఇవన్నీ? పిల్లలాటల పోలికాయం. ఎందుకని? నువ్వు కొత్తగా చేసిందేముంది? ఏమన్నా కొత్తగా చేసిన అవకాశం ఉందా? ఎందుకని? అనంత సృష్టిలో కొత్త లేదు అసలు. ఎందుకని? అంతా పరమాత్మ స్థితి ఎందుకు అంశీభూతమై ఉన్నది, అంతా పరమాత్మే అయి ఉన్నాడు. అటు పరమాత్మ అయినటువంటి విశ్వానుభవ స్థితి నుంచి ఎప్పుడైతే గమనిస్తావో జనన మరణాలు ఉన్నాయని కూడా లేవు కదా. ఆ స్థితికి సహజంగా చేరిపోయాడు. జనన మరణ రాహిత్య స్థితికి ఇది మార్గమే ఉంది శరణాగతి. కాబట్టి మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? నాయన శరణాగతిని మించినటువంటి సాధన లేదు నాయన, తప్పనిసరిగా నువ్వు పరమాత్మని శరణ పొందు, అన్ని దుఃఖాల నుంచి విముక్తిని పొందుతావు, సర్వ దుఃఖం రహితమైపోతుంది. అన్నిటికీ మూలం జనన మరణాలే. ఆ జనన మరణ రాహిత్య స్థితిని పొందాలి అంటే పరమాత్మకు శరణాగతిరవై ఉండాలి ఆయన. కాబట్టి శరణాగతి వంటి జీవితం చాలా దానికంటే ఉత్కృష్టమైనటువంటి జీవితం లేదు. ఎందుకని? పరమాత్మానుభవం కలిగి ఉంటుంది. నేనే పరమాత్మని అంటాం కాదు, పరమాత్మానుభవం నాకే సహజంగా ఉంది. ఇప్పుడు నేను లేడుగా, అంతకుముందే ఉన్నాడు నేను పరమాత్మలో నేను అంటుంటాడు అక్కడ దాకా. ఇప్పుడు ఏమయ్యాడు? పరమాత్మానుభవం తనకే కలిగింది. కలగానే ఏమైంది? నేను లేకుండా పోయింది. ఎప్పుడైతే నేను లేకుండా పోయిందో ఇహలోక ప్రణాళికలోనూ జనన మరణాలు లేవు, దైవీ ప్రణాళికలో కూడా జనన మరణాలు లేవు. ఏ స్థితిలోనూ జనన మరణాలు కలిగే అవకాశం లేదు. ఉత్పన్నం లయం అనేవి లేకుండా పోయినాయి. దైవ ప్రణాళికలో మాట్లాడితే ఉత్పత్తి స్థితి లయాలు, మన దగ్గర మాట్లాడితే జనన మరణాలు, దేహాభిమానంతో మాట్లాడితే జనన మరణాలు. అదే దైవ ప్రణాళికలో మాట్లాడితే ఉత్పత్తి స్థితి లయం, సృష్టికి ఉత్పత్తి స్థితి లయం. నేహంతో మాట్లాడితే జననం మరణం. కాబట్టి ఈ రెండూ లేకుండా సహజంగా పరమాత్మానుభవంలో అదే తానే ఉండి ఇంకా నేను లేకుండా అయిపోయాడు. కాబట్టి శరణాగతులుగా జీవితంలో ఎవరైనా సరే పొందవలసినటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏమిటంటే
శరణాగతిని మించినటువంటి స్థితి లేదయ్యా బాబు. పెద్దల యొక్క వాక్యం అనమాట. పెద్దలంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అనంత విశ్వానుభవమును పొంది విశ్వాతీత స్థితిని ఎవరైతే పొందారో వారికి ఏ పేరు ఉండదండి. సద్గురువులని, భగవాన్లని, శ్రైస్త్రీలని వగైరాలు ఏమి ఉండవారు, అందరి పేరు పెద్దలు. ఇక అదే ఒక్కటే ఆఖరి పదం, పెద్దలన్న పదం అదే. అందుకే పెద్దవాళ్ళని ఆశ్రయించరా, ఆశీర్వచనం తీసుకోరా అనే వాక్యం అక్కడి నుంచే వచ్చింది. పెద్దలంటే వయసులో పెద్ద కాదు, జ్ఞానానుభవంలో వాళ్ళు చివరి గతిని చేరిపోయారు, చివరి స్థితిని చేరిపోయారు. అటువంటి స్థితి నుంచి నీకు ఏదైనా సూచన చేస్తారన్నమాట. ఆ సూచన కనుక నువ్వు ఆశ్రయించి జీవించినట్లయితే నీ జీవితం మొత్తం కడతేరుతుంది నాయన, నీకు ఆ జ్ఞానానుభవం కలుగుతుంది నాయన. వాళ్ళు ఏమి ఎక్కువ మాట్లాడరండి, సూచన చేస్తారు. నీకు ఆ స్థితి కలిగినప్పుడు నువ్వు వెళ్ళి ఆశ్రయిస్తే నీ యొక్క ఆర్తిని, ఆర్ద్రతని, నీ హృదయ ఆర్తిని గమనించి ఏదైనా ఒక సూచన చేస్తారు, ఇలా చేసుకుని ఆయన ఇలా చేసుకుంటే సరిపోతుంది అంట. అంటే ఏమైనప్పుడు ఆ సూచన ఆశ్రయిస్తే చాలు జీవితం అంతా కడతేరిపోతుంది, జ్ఞానానుభవం కలుగుతుంది. వాళ్ళు ఏం చెప్పినా ఆ జ్ఞానానుభవం దిశగానే చెప్తారు. కానీ ఏమంటే మా అబ్బాయికి ఎంసెట్ సీట్ ఇంజనీరింగ్ కాలేజీలో వస్తుందంటారా? నేనేం చెప్తాను? అది దేహాభిమానంతో కూడినటువంటి అంశం. అక్కడ మౌనం వహించేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడు, వాళ్ళకేం పని లేదు దాంతో. అర్థమేనండి? కాబట్టి మహానుభావాలను ఆశ్రయించినప్పుడు, చక్రవర్తిని ఆశ్రయించినా కూడా వేప కిందలను అడిగేటువంటి బుద్ధి పోలేదట మానవుడికి. అలాగా పెద్దలను ఆశ్రయించినప్పుడు జ్ఞానానుభవానికి సంబంధించినటువంటి విషయాలను కనుక ప్రశ్నిస్తే వారు వారి ఎంతో ఆనందించి వారి యొక్క జ్ఞానానుభవంతో మంచిగా సూచన చేస్తారు. కాబట్టి వారు మాట్లాడేవన్నీ సూచన వాక్యములు. ఆ ఒక్క వాక్యం చాలు మానవుడు ఉద్ధరించబడటానికి. సూచనయే గురువాక్యం ఆయన అంటే ఇదండి. అట్లాగా అలాంటి సూచన వాక్యములన్నీ కలిపితే ఉపనిషత్తులేనండి. ఈ పరిణామంలో వస్తుంది. అట్లా కాదు, నువ్వు సాధపడమైతే అందుకోగలుగుతావు, అనుసరించే వర్గంలో ఉంటే అందుకోలేదు. ఎందుకు అక్కడే గుర్తుపెట్టుకోండి, తెలియడం లేదంటే అనుసరించే వాళ్ళలో ఉన్నాం. ప్రతి చోట ఈ సూచన వాక్యాలు ఉంటాయి. మీరు చదివే వాటిలో అన్ని చోట్ల సూచన వాక్యాలు ఉంటాయి. మీరు చదివేటప్పుడు ఆ సూచన వాక్యాన్ని, ప్రాణం ఉన్నటువంటి వాక్యాన్ని, ప్రాణం ఉన్నటువంటి పదాన్ని మీరు పట్టుకోలేరు అనమాట. కారణం ఏమిటి? ఆ పద్ధతిలో జీవితం లేదు కాబట్టి. ఆ పద్ధతిలో జీవితం ఉంటే వాడికి ఏం తోస్తుంది, వెంటనే మిగిలిందంతా పక్కకు పెట్టేస్తాడు. ఎక్కడ పట్టుకుంటే మొత్తం తెలిసిపోతుందో దాన్ని పట్టుకుంటాడు. అవి సూచన వాక్యాలంటే. కాబట్టి శరణాగతి స్థితి అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది. దానికి చూడండి, మళ్ళా ఉపమానం ఏం చెప్పాడు, నిద్రలేమి వ్యాధి పీడితుడు నిద్రకి అకస్మాత్తుగా ఎట్లా లోబడి ఉన్నాడో అట్లా లోబడి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడయా అంటే వాడి తరఫు నేను పనిచేస్తాను అంటే అర్థం ఏమిటంటే పరమాత్మానుభవం కలుగుతుంది అని అర్థం. తర్వాత అదండి మొట్టమొదటి చెప్పాడు ప్రేమతో సాధన. అప్పుడేమయ్యావు? నువ్వు సాధకుడుగా ఉన్నావు, రకరకాల స్థితిగతుల్లో నుంచి వచ్చావు, రకరకాల జ్ఞానాలు మాట్లాడుతున్నావు. అప్పుడు చెప్పిన ప్రేమ వేరు. ఇప్పుడే ప్రేమ చెప్తున్నాడు సార్వజనీనమైనటువంటిది. అంటే ఏమిటి? అనంత విశ్వానుభవ స్థితి నుంచి కలిగినటువంటి ప్రేమ. చూడండి ప్రేమతో సాధనకి ఏం చెప్పాడు? సెయింట్ ఫ్రాన్సిస్ ఋషి అది ఎంత గొప్ప ఉపమానం చూడండి. మనం అందరూ కూడా, మన వాళ్ళంతా కూడా యేసు ప్రభు అంటే మన వాళ్ళు ఏం చెప్తారండి? నాకు ఇష్ట పరమాత్మ కంటే మీ యేసు ప్రభు ఏం గొప్ప అంటే, మా భగవద్గీత కంటే మీ బైబిల్ ఏం గొప్ప అని పోట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇద్దరు అజ్ఞానులే. ఎక్కడ చెప్తున్నాడు? పరమాత్మానుభవ స్థితిలో, అనంత విశ్వానుభవ స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఋషి. సెయింట్ అనే పదం ఉత్తమమైనటువంటి పదం, దానికి మించిన పదం లేదు. సాధువు. ఎందుకని? సాధువు వల్ల లోకమంతా కూడా పుణ్యాన్ని పొందుతుంది. అతడు ఆ పుణ్యాన్ని అనుభవించేది ఏముండదు. ఆ సాధువునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. ఊరికే చెప్పడం లేదు. అది సంగతి. ఆయనతో సంభాషించే అవకాశం, ఎందుకంటే వాళ్ళ సంభాషణకు అవకాశమే ఎవరు? ఎందుకని? ఎవడైతే జన్మ కర్మల సంగతి నుంచి బయటపడాలనుకుంటాడో వాడితోనే మాట్లాడతాడు. ఏమండి? దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. వాడు స్పర్శిస్తే చాలయ్యా బాబు. ఎందుకని? వాడు ఎప్పుడు పరమాత్మానుభవ స్థితి సహజంగా ఉంటారు.
వాళ్ళకి అసలు ఒక ఇంద్రియాన్ని ఉపయోగించాలి అంటే ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పం కలిగితేనే, ఎందుకని వాడికి అసలు సంకల్పమే లేదు. అట్టి స్థితి నుంచి ఒక ఇంద్రియాన్ని కలిపి నేను ఎందుకు ముట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? రానే రాదు. అందుకని ఏమన్నారు, రాముడు శబరికి ఎన్నిసార్లు ఇచ్చాడు పాద నమస్కారం? ఒక్కసారే ఇచ్చాడు, ముక్తి పొందింది. కాబట్టి తాను తలచిపోవాలనే కానీ నీవు కోరి ఎన్నిసార్లు పడితే మాత్రం ఏమిటి ప్రయోజనం? నువ్వు దేహాభిమాన స్థితిలో ఉన్నావు, నువ్వు ఆశ్రయిస్తే దేహాన్ని ఆశ్రయిస్తావు. నీ ఆర్తిని గుర్తించి తాను సంకల్పమే లేనటువంటి స్థితి నుంచి సంకల్పంలోకి వచ్చి నీ వైపు ఒకసారి చూస్తే చాలదా నీవు ముక్తులు అవడానికి. కాబట్టి సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం జన్మ కర్మ నివారణం అన్న శ్లోకం ఇక్కడి నుంచే ఉత్పన్నమైందండి. వారు ఏమిటా ఈ ప్రేమ అనేటువంటి స్థితిలో ఉంటారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఋషి జీసస్ని ఎలా ప్రేమించాడో అలా కనుక నీవు ప్రేమించినట్లయితే అది ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమకు నిదర్శనం. దేహాభిమానంతో మాట్లాడేది కదా. కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రతిదీ కూడా ఈ ద్వాదశ మార్గాలను అనుసరించి ఎట్లా జీవించాలి, ఆ జీవించేటప్పుడు ఏ ఏ స్థితులలో ఉన్నాము మీకు మీరు ప్రత్యక్షంగా గమనించుకోండి. అట్లా ఎప్పుడైతే మీరు తెలుసుకోగలుగుతారో మీ ఆధ్యాత్మిక జీవన ప్రయాణం ఏ మేరకు సాగుతోందనేది మీకు అవగాహన. అలా మీరు భవిష్యత్తులో ప్రయాణం చేసేటప్పుడు మీ జీవనాన్ని గమనాన్ని మార్చుకోవాలన్నమాట. ఆ ప్రయత్న సాధ్యమే అంతా కూడా. అలా జీవించినప్పుడు, పరమాత్మను ఆధారంగా పెట్టుకుని జీవించినప్పుడు మనం అన్నీ కూడా సాధ్యమే. అసాధ్యం అంటే ఇది లేదు. ఇదేంట్లో జ్ఞానంలో పరం దృష్ట్యా ఇహం చూడటానికి అవకాశం వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇహం దృష్టితో ఇహాన్ని చూస్తున్నాం. అలాంటి స్థితిలో నుంచి పరం దృష్టితో ఇహాన్ని చూసే పద్ధతి రావాలి. ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం అవ్వాలి. అట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఈ జ్ఞానాన్ని పొందాలి. సర్వకర్మలు ఆ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలి. ఆ నిస్వార్థ సేవతో కూడిన జీవితాన్ని జీవించాలి. విధేయతతో జీవించాలి. ప్రతి దానికి చక్కటి ఉపమానాలు ఉన్నాయండి. నిరంతరాయంగా వీటిని మననం చేయాలి. ఎప్పుడూ కూడా ప్రతిరోజు చదువుకోవాలి. ప్రతిరోజు వీటిలో స్థిరపడే వరకు మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. వీటినే చదువుతూ వీటినే విచారణ చేస్తూ ఈ కొలబద్దల మీద నేను ఏ మేరకు రాగలిగాను, జీవితం మొత్తాన్ని ఈ కొలబద్దల మేరకు మార్చుకోగలిగానా లేదా అని ఎవరైతే విచారణ చేస్తారో వాళ్ళు ఉన్నతమైన సాధకులుగా తయారు.
అయ్యా